యోగ వాసిష్టం ముముక్షు వ్యవహార ప్రకరణం పురుష ప్రయత్నం. వశిష్ఠుడు పురుష ప్రయత్నం గురించి చెప్తూ ఈ జగత్తులో ఎవ్వరికైనా ఏ వస్తువైనా లభించాలంటే పురుషాకారమే ఉపాయం. పురుషాకారం అంటే హ్యూమన్ ఎఫర్ట్, మనిషి ప్రయత్నం. ఇక్కడ పురుషుడు అంటే కేవలం మగవాడని కాదు, పురుషుడు అంటే అర్థం పురమునందు నివసించేవాడు అని. ఈ దేహం పురము అనుకుంటే స్త్రీ అయినా పురుషుడైనా పురమునందు నివసించేవాడు పురుషుడు అన్న అర్థంతో స్త్రీ అయినా పురుషుడికైనా ఇద్దరికీ వర్తిస్తుంది. పురుషాకారం లేకుంటే ఎక్కడా ఏది జరగదు, ఏది ప్రాప్తించదు. ఆకాశంలో చంద్రుడు లోకానికి ఆనందాన్ని శీతలత్వాన్ని ప్రశంసటం అనేది కూడా ఆ క్రియచేతనే ప్రసాదించగలుగుతున్నాడు. అది చంద్రుడి ప్రయత్నం కింద. ఏ ఫలితమైన పురుష ప్రయత్నం చేతనే లభిస్తుంది. ఇక్కడ ప్రయత్నమే పురుషాకారం అంటే. ఏదైనా ప్రయత్నం చేతనే లభిస్తుంది కానీ ఇంక దేని చేతనో కాదు. పురుషాకారం చేతనే జీవునకు జ్ఞానం ప్రాప్తిస్తోంది. ఆ జ్ఞానం వల్లే కామక్రోధాది తాపములను నశింపచేసే జీవన్ముక్తి కూడా లభించున్నది. ఈ పురుషాకారం యొక్క రూపమే కర్మ అంటే. అట్టి కర్మ యొక్క పర్యవసానంగానే ఒకడు ఒక చోట నుంచి ఇంకో చోటుకు వెళ్ళటం, భుజించటం, కావాలనుకుని చూడటం మొదలైన దైనందిన లౌకిక క్రియలన్నీ నిర్వర్తించగలుగుతున్నాడు. ఇది అందరికీ తెలిసిందే కదా. మనం భుజించటం, నడవటం, ఎక్కడికైనా వెళ్ళటం, ఏదైనా చేద్దాం అనుకోవటం అన్ని ప్రయత్నం వల్లే కదా జరుగుతుంది. కానీ మందబుద్ధి ఉన్నవాళ్ళు, ఈ విషయ చింతనలచే మోహితులైపోయిన వాళ్ళు, వాళ్ళ భావన ఎలా ఉంటుందంటే మాదే ఉంది, అంతా దైవం లేక అదృష్టం యొక్క అధీనంలో ఉందని చెప్పుకుంటూ వాళ్ళని తమను తామే సముదాయించుకుంటూ ఉంటారు. ఈ దైవము అదృష్టము అనునవి మూడులు మోహితులకు జనుల కొరకై కల్పించబడినవి మాత్రమే. వాస్తవానికి అవి స్వతహాగా లేవు. కల్పితం మోహితై మందై దైవం కించిత్ న విద్యతే పౌరుషం స్పందఫలవత్ ద్రష్టం ప్రత్యక్షతోనయత్. అంటే దైవము అదృష్టం అనేవి వాస్తవానికి స్వతహాగా లేవు. అవి మూడుల కోసం, మోహితుల కోసం కల్పించబడినవి మాత్రమే. మరి మనకి ప్రాప్తిస్తున్నవి, కనపడుతున్నవి ఏమిటి? ఇవన్నీ కూడా ఇంతకు ముందు చేసిన ప్రయత్నాల వల్ల లభిస్తున్నాయి. పూర్వపు పురుషాకారమే ఈ విధంగా జీవునికి ప్రాప్తిస్తోంది. ఇంతకు ముందు చేసిన ప్రయత్నాలే, ఆ ప్రభావం వల్లే ఇవన్నీ మనం ఇలా కలిగి ఉంటున్నాం అని మనం తెలుసుకోవాలి. అసలు పురుషాకారం అంటే ఏమిటంటే సాధు పురుషుల ఉపదేశానుసారంగా మనస్సుని, వాక్కుని, శరీరాన్ని నియమించి చేసే ప్రయత్నమే పురుషాకారం అంటే. మనం జ్ఞానం పొందడానికి అటువంటి ప్రయత్నం మనం ఏదైతే చేస్తామో అదే మనిషిని జ్ఞానిగా తీర్చిదిద్దుతుంది. ఈ విధంగా కాకుండా ఇంద్రియానుకూలంగా మాత్రమే ప్రవర్తించచ్చు, నేను పొందాలని అనుకుంటున్నాను కానీ సాధించలేకపోతున్నాను, అయినా మా వల్ల ఏమవుతుంది, దైవమే ప్రసాదించాలి అనుకుని వగచ్చు కూర్చుంటే ఏం లాభం ఉంటుంది? ముందుగా నువ్వేం సాధించగలుగుతున్నావో స్పష్టంగా నిర్ణయించుకో. ఇప్పుడు సరైన అవగాహనతో శాస్త్రములచే చెప్పబడిన ప్రయత్నం చెయ్యి. ఎవడు ఏది కోరుకుంటే దాని కొరకు శాస్త్రములచే ఉపదేశించబడిన మార్గమును అనుసరిస్తూ మధ్యలో తన ప్రయత్నాన్ని విరమించకుండా ప్రయత్నం కొనసాగిస్తాడో అట్టివాడు ఆ లక్ష్యాన్ని తప్పక సాధించి తీరుతాడు. మానవుడు తన జీవిత లక్ష్యాన్ని ముందుగా దృఢీకరించుకుని ఆపై శాస్త్రసమ్మతమైన నిజ మార్గంలో ప్రయత్నం చేయాలి. అంతేగాని ఏదో కొంత ప్రయత్నం చేసి మరికొంత ఎక్కడో దృష్టి పెట్టి మధ్యలో తనపై తానే జాలిపడుతూ కుంగిపోవటం మా ఉద్దేశంలో అర్థం ఉన్న పని కాదు అని వశిష్ఠుడు చెప్పడం జరుగుతుంది. ఈ ప్రయత్నం వల్లే ఎవరైనా ఒక ఇంద్ర పదవిని పొంది త్రిలోకాధిపత్యాన్ని పొందటం కానీ, బ్రహ్మ పదవిని పొందటం కానీ, వైకుంఠ స్థితిని పొందటం కానీ, చంద్రశేఖరుడే కైలాసగిరిని పావనం చేయటం కానీ ఇవన్నిటిలోని ప్రయత్నమే ఉంది. దైవం అనే దాన్ని పాత్ర ఎక్కడా లేదు అని వశిష్ఠుడు పురుష ప్రయత్నం గురించి చెప్తూ ఇది రెండు విధాలుగా ఉంటుంది. మొదటిది ప్రాక్తనము అంటే ఇంతకుముందు చేసిన ప్రయత్నాలు, రెండవది ఆద్యతనము అంటే వర్తమాన ప్రయత్నాలు. ఈ రెండిట్లో మొట్టమొదటిది ఆయన ప్రాక్తన పురుషాకారాన్ని సాధారణంగా జనులు దైవము అదృష్టం అంటారు. అంటే ఇంతకుముందు చేసిన కర్మలన్నింటినీ మనం దైవం వాళ్ళు చేసాం, అదృష్టం వాళ్ళు చేసాం అని చెప్పుకోవటం జరుగుతుంది. వాస్తవానికి అవన్నీ జీవుడు చేసే ప్రయత్నాలే. అయితే ఇప్పటి ప్రయత్నాలు అంటే ఈ వర్తమాన ప్రయత్నాలు ఇవి ఆద్యతనము అంటాం. ప్రజెంట్ డీడ్స్ అని, ప్రజెంట్ ఎఫర్ట్స్ అని. అంటే ఇప్పుడు చేసే ప్రయత్నాలు ఇంతకు ముందు చేసిన ప్రయత్నాల ప్రభావాన్ని జయించి వేయగలవు అని మనం తెలుసుకోవాలి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు, అవి జయించి వేయగలవు. అందుకే ఈ శాస్త్రములన్నీ కూడా ప్రయత్నాల గురించి, సాధనల గురించి, ఉపాసనల గురించి ప్రబోధిస్తున్నాయి. ప్రాక్తన అంటే ఇంతకుముందు చేసిన పురుష ప్రయత్నముల ప్రభావాన్ని మనం సంస్కారాలు, వాసనలు అంటాం. మన సంస్కారాలు అంటే ఇంతకుముందు చేసిన ప్రయత్నాలు అన్నీ ఒక సంస్కార రూపం దాలుస్తాయి. ప్రయత్నము దృఢమైన అభ్యాసంతో, ఉత్సాహంతో
చేస్తే దేన్నైనా పొందవచ్చు, మేరు పర్వతాన్నైనా సరే మింగి జీర్ణం చేసుకోగలమని వశిష్ఠుడు చెప్పటం. శాస్త్రోచితమైన కర్మలు చేయాలి, శాస్త్రానుశాసితమైన కర్మలు చేయాలి. అలా కర్మలు చేసేవారికి ఈ దైవము అదృష్టం అనేది అసలు ఒక లెక్కలోనే ఉండదు. శాస్త్రోచితం అంటే ఏమిటి అంటే శాస్త్రోచితంగా ప్రయత్నించటమే ఉచితం అని. శాస్త్రోచితం అంటే అనుభవజ్ఞులకు పెద్దలు సర్వుల సానుకూల్యతను దృష్టిలో పెట్టుకుని తమ అనుభవం అంతా రంగరించి ఇది ఇట్లు అనుసరించబడుగాక, ఈ విధములైన విధి విధానములు నిర్వర్తించబడుగాక, ఇట్లు జనులు చేయకుండెదురుగాక అని చెప్పటాన్ని మనం శాస్త్రానుశాసితం అంటాం. వీటిని సూక్ష్మ బుద్ధితో గ్రహించి సర్వులకు శుభప్రదం అయ్యే విధంగా ఆచరించటమే మంచిదని మా ఉద్దేశం. అట్లు కాకుండా చిత్తములకు ఆధీనులై విషయలోలుత్వం చేయు ప్రయత్నాలు అనర్థదాయకం, వ్యర్థమవుతాయి. శాస్త్రవిహితమైన ప్రయత్నమును వదిలి యథేచ్ఛగా సంచరించేవానికి కొన్నాళ్ళకి 2 చేతులు ఎత్తి నమస్కరించడం కూడా కష్టతరం అవుతుంది. శాస్త్రోచితంగా కర్మలు చేస్తూ ఉంటే అన్ని కర్మలు చేయగలుగుతాం. ఏ కర్మలు చేయకుండా ఖాళీగా కూర్చుని ఉంటే మనం ఒకసారి 2 చేతులు కలపడం కూడా కష్టం అవుతుంది. అంత మనం బద్ధకాన్ని పొందుతాం ఎప్పుడైతే మనం కర్మలు చేయకుండా ఉండిపోయాం. తమ పురుష ప్రయత్నాన్ని త్యజించే మందభాగ్యాన్ని ఎవ్వరూ కాపాడలేరు. ఈ ప్రపంచంలో అజ్ఞానం పేదరికం తాండవించడానికి కారణం ప్రజలంతా తగినంత ప్రయత్నశీలురు కాకపోవటమే. ప్రయత్నశీలుడు తాను సమృద్ధుడు ఒకటే కాక తాను ఉన్న చోట తన చుట్టుపక్కల కూడా సమృద్ధిచే నింపివేయగలడు. అతనికి ఈ ధరణి మండలం అంతా ఒక లెక్కలోందే కాదు. ప్రయత్నశీలుడిని అతని లక్ష్యము నుండి దూరం చేయగలిగేది అతని ప్రయత్న రాహిత్యం ఒక్కటే కావచ్చునేమో కానీ ఇంకేది కాదు. ప్రయత్నశీలుడు ఏదైనా పొందలేకపోతున్నాడంటే ప్రయత్న రాహిత్యం జరిగింది, మళ్ళీ ప్రయత్నం చేయకపోవటం అనేది జరిగిందిగా తెలుసుకోవాలి. తెలుసుకుని నిత్యం మన ప్రయత్నాన్ని మనం చేసుకుంటూ ఉండాలి. ఈ ఆద్యతన పురుషాకారం అనేది ఎలా ఉంటుందంటే అంతరంగంలో ఉండే ప్రవృత్తియే సర్వ బాహ్య ప్రవర్తనల యొక్క అంతర్లీన కారణం. మనం బాహ్యంలో ఎవరైనా కర్మలు చేస్తున్నామంటే దానికి కారణం ఏంటంటే అంతరంగంలో ఉన్న ప్రవృత్తి. ఈ ప్రవృత్తిపై దృష్టి పెట్టాలి. ఎటువంటి ప్రవృత్తితో ఉన్నాం అని తెలుసుకుని అటువంటి ప్రవృత్తి ఈ కర్మలకి కారణమవుతోంది. శాస్త్ర విధిని శ్రద్ధాశక్తుల్ని అనుసరించి ఆయా ప్రయోజనాలను సిద్ధించుకోవటానికి ఆ ప్రవృత్తే కారణమవుతోంది. ప్రవృత్తి సరే ముఖ్యమైనది మనం తెలుసుకోవాల్సి. లేకపోతే ఏమవుతుందంటే మనసుతో కోరుకోవటం కానీ శాస్త్ర విధిని అనుసరించి ప్రయత్నం చేయకపోవటం, ఇది జీవుని యొక్క దౌర్భాగ్యం. ఇది ఉన్మత్త క్రీడక ఇంకేమిటి? దీనివల్ల ఏం ప్రయోజనం సిద్ధిస్తుంది? పైపొచ్చేది మోహకారణం అవుతుంది. ఎవడు ఎట్లు ప్రయత్నిస్తున్నాడో అటువంటి కర్మనే పొందుతాడు. దైవకృతం లేక అదృష్టం దీనికి వేరేగా ఉండటం లేదు. అందుకని మనం ఎటువంటి ప్రవృత్తితో ఉన్నాం, ఏ కర్మలు మనం ఈ ప్రవృత్తితో చేస్తున్నాం అనేది మనం తెలుసుకోవాలి. కర్మలు అనేవి 2 విధాలుగా ఉంటాయి. శాస్త్రోచితమైన కర్మలు, శాస్త్ర విరుద్ధమైన కర్మలు. శాస్త్రోచితమైనవి పరమార్థం కొరకు, శాస్త్ర విరుద్ధమైనవి అనర్థం కొరకు ఉంటాయి. మనకు ఒక సందేహం వస్తుంది. ఒకడు నేను ఈ విధంగా ప్రవర్తించకూడదు అని అనుకుంటాడు. అంటే ఎలా అంటే ఇతరులను దూషించడం కానీ, దురభ్యాసాలను ఆశ్రయించడం, దురుసుగా సంభాషించడం, తీవ్రంగా వాంఛించడం, దీర్ఘంగా దుఃఖించడం, నిష్కారణంగా భయపడటం, ఇలాంటి బాహ్య అంతరంగ క్రియా ప్రవృత్తులు ఎన్నో ఉంటాయి. ఇవి చేయకూడదని అనుకుంటూ మళ్ళీ పరిస్థితులకి లొంగిపోయి మళ్ళీ చేస్తూ ఉంటాడు. అంటే ఇతరులని దూషించకూడదని అంతరంగంలో ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో దూషిస్తూ ఉంటాడు. ఏ దురభ్యాసాలకు వెళ్ళకూడదు అని అనుకుంటూ ఉంటాడు, మళ్ళీ వెళ్తూ ఉంటాడు. దురుసుగా సంభాషించకూడదు అనుకుంటాడు, మళ్ళీ కొన్ని సందర్భాల్లో చేస్తూ ఉంటాడు. తీవ్రంగా వాంఛించడం అనేది వద్దు, ఉన్నదాంతో తృప్తిపడదు అనుకుంటాడు, మళ్ళీ వాంఛిస్తూ ఉంటాడు. దుఃఖించకూడదు అనుకుంటాడు, అయినా కొన్ని సందర్భాలు దుఃఖిస్తూ ఉంటాడు. భయపడకూడదు అనుకుంటాడు, ఒక్కొక్కసారి నిష్కారణంగానే భయపడుతూ ఉంటాడు. ఇలా ఈ విధంగా ప్రవర్తించకూడదు అనుకుంటాడు, కానీ కొన్ని సందర్భాలు అలా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎందుకు ఇలా జరుగుతుంది? తాను అనుకున్న దానికి వేరుగా బలవంతంగా నియమించబడిన దానివల్ల ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? ఎందుకంటే ప్రతి సందర్భంలోని ఈ మనిషి ఇతపూర్వపు శారీరక మానసిక క్రియాయత్నములు, ఇప్పటి ప్రయత్నములు, ఈ 2 కూడా అంటే ప్రాక్తన కర్మలు, ఇంతకుముందు చేసిన కర్మలు, ఇప్పుడు చేసే ప్రయత్నాలు, ఇవి 2 నిరంతరం 2 మేకపోతుల వల్లే పోటీ పడుతూ ఉంటాయి. ఈ ప్రాక్తన ఆద్యతన ప్రయత్నంలో ఏది బలవత్తరమైందైతే అదే చేస్తుంది. అంటే ఇంతకుముందు చేసిన కర్మలు యొక్క వాసనలు, ఆ సంస్కారం ఉంటుంది, కానీ ఇప్పుడు చేసే కర్మలతో మనం ఇంకా ఉత్తమ ఫలితాన్ని పొందవచ్చు. పాత కర్మల యొక్క ఫలాన్ని కూడా అవి లేకుండా చేసుకోవచ్చు. ఇప్పటి కర్మలే, ఈ వర్తమానంలో చేసే కర్మలే ముఖ్యమని వశిష్ఠుడు చెప్తూ, ఈ మానవుడు అంటే పుణ్యఫలాన్ని కోరతాడు కానీ పుణ్యకర్మలు చేయడు, పాప ఫలాన్ని కోరుకోడు కానీ పాపకర్మలందే ప్రీతి కలిగి ఉంటాడు. ఇది దౌర్భాగ్యం అని మనం తెలుసుకోవాల్సింది. పుణ్యఫలాన్ని పొందాలంటే పుణ్యకర్మలు చేయాలి, పాపఫలం వద్దనుకుంటే పాపకర్మలు చేయకూడదు. అంటే శ్రద్ధాసక్తులు ఉన్న శారీరక మానసిక యత్నముల కన్నా ఇతర పూర్వపు క్రియలు అధిక బలం కలిగి ఉంటే అప్పుడు అతడు అయిష్టుడై ఉన్నప్పటికీ బలవత్తరంగా అట్టి కర్మలు యందే ప్రవేశించడం జరుగుతుంది. మనకి
బాగుండాలని ఒక శ్రద్ధ ఉంటుంది, ఆసక్తి ఉంటుంది, ఒక శారీరక మానసిక ప్రయత్నం కూడా ఉంటుంది. కానీ ఇంతకుముందు చేసిన కర్మలు, ఆ క్రియలు అధిక బలం కలిగి ఉంటే ఇప్పుడు కొంత అయిష్టత ఉన్న బలవంతంగా మనం వద్దనుకున్న మనం కొన్ని పాత కర్మలకే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతూ ఉంటాం. అందుకని తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు చేసే కర్మలు బలమైనవి, మనం ప్రయత్నంతో ఏదైనా సాధించవచ్చు, అంటే పాత దుష్కర్మల యొక్క ఫలాలను కూడా మనం తొలగించుకోవచ్చు అని మనం తెలుసుకోవాలి. మానవుడు శాస్త్ర విధిని అనుసరించి సత్కర్మలకు సంబంధించిన ప్రయత్నాలు ఎప్పటికప్పుడు అధికం చేసుకోవాలి. క్రమంగా అట్టి సత్కర్మలు బలవత్తరమై ఉత్తమ సంస్కారాలుగా రూపుదిద్దుకుంటాయి. అట్టి సుసంస్కారం వివేకాన్ని నిద్రలేపి శుద్ధ సత్వముగు ఆత్మవస్తువు యొక్క సామీప్యతను ప్రసాదిస్తుంది. ఒకవేళ అట్టి శుభకర్మలు ఆచరించడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఏదైనా అవంతరాలు వస్తుంటే ఇవన్నీ ఇతహ పూర్వపు నా దుష్కర్మల ప్రబలత్వమే అని గ్రహించి సమయం అంతా కూడా స్వప్రయత్నాన్ని మనం విడనాడకుండా పళ్లతో పళ్ళు అదిమైనా సరే దృఢంగా శుభకర్మలకు కర్మల్ని ఆశ్రయించాలి. ఇతర పూర్వపు దుష్కర్మల ప్రభావాన్ని జయించి వేయాలి, అణచివేయాలి. అందుకు ఓర్పు ఉండాలి, పట్టుదల ఉండాలి. విధే నా చేత ఇటువంటి దుశ్చర్యలు చేయిస్తుందనే భావాల్ని ఎప్పటికప్పుడు ఈ వర్తమాన ప్రయత్నాలచే అణగదొక్కి వేయాలి. ప్రత్యక్షంగా ఎదురుగా ఉన్న వర్తమాన కర్మలు, ఆద్యతన కర్మలు, వాటి ప్రయోజనాలను గమనించకుండా ఏదో శక్తి మమ్మల్ని వినియోగిస్తోంది లేక నిర్వీర్యం చేస్తోంది అని నమ్మేవాడు ఎలాంటి వాడంటే చేతిలో ఉన్న ఫలాన్ని వదిలి ఆకాశం వైపు చూస్తూ ఆకాశం నుండి ఏదైనా మధుర పదార్థం లభిస్తోందో ఎదురు చూసేవాళ్ళు అవుతాడు. వర్తమాన కర్మలు అంటే చేతిలో ఉన్న ఫలాన్ని దీన్ని వదిలిపెట్టేసి ఆకాశం నుంచి ఏదో ఇంకా గొప్ప ఫలం వస్తుందని ఎదురు చూడటం అన్నమాట. అది దైవం గురించి, అదృష్టం గురించి భావించడం అంటే. అటువంటి దీనాలాపన నుంచి ఏం ప్రయోజనం ఉంటుంది? ఇతర పూర్వం ఆర్జించుకొని ఉన్న మనోదోషములు హరించిపోయే వరకు శాస్త్రోచితమైన సత్కర్మలను శరణు వేడాల్సిందే. ఇంతకుముందు కొన్ని దోషాలతో కొన్ని కర్మలు చేసి ఉండొచ్చు, కానీ అవన్నీ తొలగిపోయేంత వరకు శాస్త్రోచితమైన సత్కర్మాల్ని మనం శరణు వేడి చేసుకెళ్ళాలి. ఇంతకుముందు చేసిన అశుభ కర్మలు ఇప్పటి ప్రయత్నాలచే జయించబడతాయి అని అనుకోవటంలో ఏమాత్రం సందేహించవలసిన పని లేదు. అందుకే ఈ వ్రతం, జపం, నియమాదులు ఇటువంటిని ఏర్పరిచింది. జనులంతా ఇప్పటి వ్రత జప నియమాదులచే ఇప్పుడు దోషాలని పరిహరించుకుంటున్నారు కదా, ఇదే మనకు నిదర్శనం. కాబట్టి నీవు ప్రయత్నాలతో కూడుకున్నవాడే ఉండి వర్తమాన కర్మల మీద దృష్టి పెట్టాలి. తద్వారా నిన్ను ప్రభావితం చేస్తున్న అశుభ అదృష్టమును దూరంగా నెట్టివేయాలి. సంసారం నుండి నిన్ను తరింపజేయగల శమ దమములను సంపాదించడానికి ప్రయత్నించాలి. ప్రయత్నహీనుడు గాడిదతో సమానం. అతడు ఇహమునందే ఉత్తమమైనది ఏది సాధించలేడు, ఇంకా పరమపదమును ఎలా పొందుతాడు? శాస్త్రానుసారం యత్నించేవాడే ఇహపరములను రెండింటినీ కూడా శుభప్రదం చేసుకోగలుగుతాడు. సింహము తన పంజాతో పంజరమును భేదించి వెలువడినట్లు మీరు ఈ సంసార పంజరం నుండి వెలువడుటకై యోచించండి. అందుకు పురుష ప్రయత్నాన్ని ఆశ్రయించటమే శుభప్రదం. అదే తక్షణ కర్తవ్యం. ఎందుకంటే ఈ శరీరం స్థిరంగా కరకాలం ఉండేది కాదు. దీని అస్థిరత్వాన్ని దృష్టిలో పెట్టుకుని మనం విచారణ చేయాలి. పశుతుల్యముకు మూఢత్వాన్ని త్యజించాలి. సాధుజన సాంగత్యాన్ని, సత్శాస్త్రాల్ని ఆశ్రయిస్తూ ప్రయత్నాన్ని దృఢత్వం చేసుకోవాలి. అంతేగాని ఒక ఏగలాగా, ఎలాగైతే ఏగ కురుపుపై వ్రాలి అక్కడ చీము నెత్తురు తాగి సంతోషపడుతూ ఉంటుంది, అలా మనం స్వల్ప విషయాలపై అంటే గృహం, అన్నపానాదులకి మొత్తం మానవజన్మంతా వృధా చేసుకోకూడదు. అది ఉచితం కాదు. మనం ఇంకా ఉత్తమ కర్మలు, ఉత్తమ ప్రయత్నం ద్వారా చేయటానికి మనం ఇప్పుడు ఆలోచించాలి. శుభకర్మల వలన శుభం చేకూరుతుంది, అశుభ కర్మల వలన అశుభం ప్రాప్తిస్తుంది. అంతేగాని ఇక్కడ దైవము, అదృష్టము అని మూడవ స్వతంత్ర వస్తువుకి ఏ అవకాశము లేదు. ప్రత్యక్షంగా ఉన్నదాన్ని వదిలిపెట్టి అనుమానాన్ని ప్రమాణంగా స్వీకరించేవాడు ఒకనొక రోజున తన చేతులను చూసుకుని పావులను భావించి భయంతో పరిగెట్టాల్సి వస్తుంది. నిద్రలో చేతులే ఒక్కొక్కసారి ఈ అనుమానంతో జీవించేవాడికి పావుల్లా ఉన్నాయా అని ఆ భావంతో ఉంటూ ఉంటాడు. ఇలా చీకట్లో ఏం చూసినా సరే, కర్రను చూసినా పావులాగా, స్తంభాన్ని చూసినా భూతంలాగా, ఇలా అతని జీవితం ఉంటూ ఉంటుంది. మనిషి తన పురుషాకార బలం చేత మొట్టమొదట సాధన చతుష్టయ సంపత్తిని సమకూర్చుకుని వివేకాన్ని సునిశ్చితం చేసుకోవాలి. ఆత్మజ్ఞానాన్ని ప్రతిపాదించే మహార్థపూర్వకమైన శాస్త్రములను విచారించాలి. నేను ఉత్కృష్టత పొందాలి అనే లక్ష్యాన్ని కలిగి ఉండి అందుకు అనుకూలమైన శాస్త్రహితమైన ప్రయత్నాన్ని ఎందుకు ఆశ్రయించడం లేదు? అలాంటప్పుడు మనం శాస్త్రయుతమైన ప్రయత్నాన్ని ఆశ్రయించకపోతే ఇంకా ఆశయానికి అర్థమే ఉంటుంది? ఏం ప్రయత్నాలు, ఎంతని ప్రయత్నించాలి, ఈ సత్కర్మల వ్యవహారానికి అంతే ఉంటని అలా తలచి తాత్సారం చేయకూడదు. అప్రయత్న పరులా ఉండకూడదు. ఇప్పుడు రాతి నుండి రత్నం ఎలా వస్తుంది? దారిని పడున్న రాతి నుంచి రత్నం రాదు కదా. అలాగే ఒక రత్నం అనేది కూడా మనం ఎంతో శ్రమిస్తేనే లభిస్తుంది. ప్రయత్నం లేనివాడు ఎలా పొందుతాడు? శాస్త్రోచితమైన ప్రయత్నం ఎప్పటికీ వ్యర్థం కాదు. మనం ఎంత మట్టి ఉంటే అన్ని కొండలు ఉంటాయి.
ఎంత దారం ఉంటే అన్ని వస్త్రాలు లభిస్తాయి, ఎంత పిండి ఉంటే అంత రొట్టెని పొందుతాం. అదేవిధంగా పురుషార్థాన్ని అనుసరించే ప్రయోజనాలు కూడా ఉండటం జరుగుతుంది. చేసిన ప్రయత్నాన్ని బట్టి ఫలితాలు సిద్ధిస్తాయి. బాల్యం నుండే మాటిమాటికి అధికంగా ఆశ్రయించబడుతున్న సత్సంగం, శాస్త్రచర్చ, శుభమైన అభ్యాసాలు ఇవన్నీ లక్ష్యాన్ని దృఢతను సుస్పష్టం చేస్తున్నాయి. ఉత్తమ జ్ఞానం కొరకు తదనుకూలమైన ప్రయత్నములను చేసేదని కాక అని సంకల్పాన్ని రూపుదిద్దించుకుంటే అలా ఆశ్రయించుకున్న స్వప్రయత్నమే మనిషికి అమోఘమైన ఫలాన్ని ప్రసాదిస్తుంది. ఈ విధంగా ప్రత్యక్షములు, అనుభూతములు, ద్రష్టములు, శాస్త్రసమ్మతములైన ప్రయత్నాన్ని ఆశ్రయించాలి. అలా చేయకుండా దైవం నా పట్ల లేదు, అందుకు నేను ఉత్తమ ప్రయత్నమే చేయలేకపోతున్నాను అని తలిచే మూఢజనులు జీవన్మృతులతో సమానం. చిత్రం ఏమిటంటే అనేక అవకాశములకు స్థానభూతమైన ఉత్తమమైన ఈ మానవ జన్మ పొంది కూడా అనేకులు ఏ ఉత్తమ ప్రయత్నంలో ఆశ్రయించకుండా రోజులు గడిపేస్తున్నారు. అర్ధహేతువుకు సోమరితనమే లేకపోతే గొప్ప పండితుడో ధనవంతుడో అవునవాడు ఎవడుంటాడు? సోమరితనం వల్లే ఈ ధరామండలం అంతా అనేక మంది మూర్ఖులతోనూ, దరిద్రులతోనూ, నరపశువులతోనూ నిండి ఉందని నాకు అనిపిస్తోంది. బద్ధకము, సోమరితనము త్యజించిన వారికే ఉత్తమ వస్తువు లభ్యపడుతోంది. సత్శాస్త్ర విధిని అనుసరించి సత్సంగశీలుడై సదాచారపూర్వకంగా నిర్వహించబడిన కర్మ సంపూర్ణంగా ఫలప్రదమవుతుంది. లేకుంటే ఉత్తమమైన ప్రయోజనం లభించడం లేదు. పురుష ప్రయత్నం యొక్క కర్మ యొక్క స్వరూప స్వభావాలు అలా ఉంటాయి. ఇదే కర్మ సిద్ధాంతం. దీన్ని గ్రహించి జీవించే మనిషి ఎప్పటికీ విఫలుడు కాడు. హరిశ్చంద్రుడు అనేక దుఃఖ దారిద్ర్యాన్ని పొంది కూడా ఉత్తమ పురుషాకారాన్ని, ప్రయత్నాన్ని త్యజించలేదు. అలా పూర్వీకులైన ఎంతోమంది చరిత్రలు కూడా అటువంటి స్థితిని మనకు చెప్తాయి. ఈ యావత్ జీవితాన్ని చూస్తే బాల్యమంతా అతి చంచలమైన హావభావములతో, కల్పిత క్రీడలతో గడిచిపోతుంది. ఉత్తమ కర్మాచరణం సులభంగా అలవడ అవకాశం ఉన్న బాల్యం కూడా మూర్ఖత్వంతో, అజ్ఞానంతో వృధా అయిపోతుంది. ఈ బాల్యంలో సద్భావనలు, ఉత్తమ అభ్యాసాలు ఆశ్రయించబడటం లేదు. పోనీ వారికి ఉత్తమ మార్గం చూపు గల విశాల బుద్ధి గల వారి సాంగత్యం లభిస్తోందా అంటే అది వారు పొందటం లేదు. జీవితం యొక్క ఉత్తమ లక్ష్యాన్ని గమనించలేకపోతున్నారు. పోనీ బాల్యం గడిచిపోయింది, యవ్వనం వస్తుంది. యవ్వనం వచ్చాకైనా ఇంకా తాత్సారం చేయకుండా ఏది నిత్యమో ఏది అనిత్యమో అని విచారణ చేసి వివేకాన్ని పెంపొందించే సుగుణాన్ని అలవర్చుకోవాలి. సత్సంగం కోసం ప్రయత్నించాలి. శ్రద్ధగా ప్రయత్నిస్తే లభించదంటూ ఏది ఉండదు. ఎప్పటికప్పుడు స్వీయ గుణ దోషాలను పరీక్షించుకుంటూ తగిన చికిత్సాపూర్వకమైన స్వప్రయత్నాన్ని ఆశ్రయించాలి. అంతేగాని పరుల దోషాన్ని ఎప్పుడూ చూస్తూ కాలం వృధాపరుచుకోకూడదని వశిష్ఠుడు చెప్పి ఆ రోజుకి సభ చాలించడం జరుగుతుంది. ఇది ఇప్పటివరకు జరిగిందంతా మొదటి రోజు జరిగిన సంభాషణలు. ఇవి ఇతపూర్వపు ప్రయత్న రూపములైన కర్మలు అనేవి కాకుండా అదృష్టం అనేది ఇంకొక వస్తువు అనేది ఏమీ లేదు. అటు అదృష్టాన్ని దూరంగా నెట్టివేసి మనిషి సాధు సంఘం, సత్శాస్త్రం, స్వవిచారణలను ఆశ్రయించి స్వప్రయత్నముల ద్వారా ఆత్మ సముద్ధరణకు నడుం కట్టాలి అని చెప్తూ ప్రయత్నమే అన్నిటికన్నా ముఖ్యమైనది. మనం చేసే ప్రయత్నాన్ని బట్టే ఫలితాలు ఉంటాయి. అదృష్టం అన్నది కూడా పురుషాకారం అనుసరించే ఉంటుంది. లోకులు దుఃఖాలను పొందుతున్నప్పుడు హతవిధి ఎంత కష్టం అంటూ ఉంటారు. ఏదైనా సంతోషకరమైన విషయం ప్రాప్తించినప్పుడు ఓహో ఎంత అదృష్టం అని పలుకుతుంటారు. అలా హతవిధి అని, అదృష్టము అని సంబోధించేదంతా కూడా పూర్వకాలపు లేక పూర్వజన్మల పురుష ప్రయత్నంలే అయి ఉన్నాయని తెలుసుకో. ఎంత కష్టం, ఎంత అదృష్టం అనేదంతా కూడా ఇంతకుముందు చేసిన కర్మల ఫలాన్ని ఉద్దేశించి చెప్పడం జరుగుతుంది. వాటిని దైవం అని, అదృష్టం అని పదాన్ని వాడటం జరుగుతుంది. ప్రాక్తన కర్మలు కాకుండా మనిషిని నియమించే దైవం అనేది లేదు. ఎందుకంటే బలసారుడకు పురుషుడు ఒక బాలుని చిటికలో వశపరుచుకోగలడు. అదేవిధంగా ప్రయత్నశీలుడైన వాడు అనాయాసంగా అదృష్టము వశపరుచుకోగలడు. ఒకడు తాను చేసిన అశుభ కర్మలను ప్రాయశ్చిత కర్మలచే శుభములుగా మార్చుకుంటున్నాడు కదా. అదేవిధంగా పూర్వకర్మల దోషములను వర్తమాన ఉత్తమ ప్రయత్నములచే తప్పకుండా శుభప్రదం చేసుకోవచ్చు. అలా కాకుండా అల్ప విషయాల పట్ల లోభములు పొంది దైవము అనుదాన్ని జయించుటకు ప్రయత్నించకుండా దానికి లోబడి ఉండేవాడు దీనుడు, మూఢుడు. ఎప్పుడైనా వర్తమాన పురుష ప్రయత్నం విఫలమవుతూ ఉంటే అప్పుడు మనం ఇతపూర్వపు వ్యతిరిక్త పురుషాకారం ప్రబలంగా ఉన్నదని గ్రహించాలి. అంటే ఇంతకుముందు చేసిన కర్మల ఫలం ప్రబలంగా ఉందని మనం తెలుసుకుని ఈ వర్తమాన కర్మల్ని ఇంకా ఉన్నతంగా చేసుకోవాలి. అప్పుడు శాస్త్ర విధిని, పెద్దల్ని ఆశ్రయించి ఏ ప్రయత్నాలు ఉచితం, ఉత్తమం అని సద్విమర్శనాపూర్వకంగా నిర్ణయించుకోవాలి. మరల ప్రయత్నశీలుడు కావాలి. ఒక గుత్తిలోని 2 పళ్ళలో ఒకటి తీయగా ఒకటి పుల్లగా ఉంటే ఇందుకు ఈ ఫలభోక్త యొక్క ఇతరపూర్వ కర్మాచరణమే కారణమని గ్రహించాలి. కానీ దైవమాన అనుకోకూడదు. ఎందుకంటే పరమాత్మ కర్మదోషం ఎలా అంటగట్టగలం మనం?
ఏదైనా పదార్థాలు క్షయం పొందుతున్నప్పుడు ఇది క్షయకర్త యొక్క పురుషాకారమే గ్రహించబడాలి. ఎందుకంటే ప్రతి పదార్థం సృష్టిని పొంది, స్థితిని పొంది, వృద్ధిని పొంది, పరివర్తనాన్ని పొంది, మళ్ళీ వినాశకరాన్ని, లయాన్ని పొందడం జరుగుతుంది. అలా క్షయం అనేది కూడా క్షయకర్త యొక్క పురుషాకారంగా నీతిలో భాగంగా జరుగుతుందని తెలుసుకోవాలి. ఈ జగత్తులోని ప్రతి అభివ్యక్తము వెనుక ప్రయత్నశీలత్వమే అంతర్లీనంగా ఉంది. ప్రతి జీవుని యందు ప్రతి క్షణం ప్రాక్తన ఆద్యతన పురుషాకారంలో ఒకదానితో ఒకటి ఘర్షణ పడుతూ ఉంటే ఏది అధికంగా బలం ఉంటే అది గెలుస్తుంది. ఒకనొక రాజ్యంలో రాజవంశం నశించింది. అక్కడ మంత్రివర్యులు తమ రాజుని నిర్ణయించుకోవాల్సి వచ్చింది. వారు ఒక శుభమైన రోజున ఒక ఏనుగును అలంకరించి దాని తొండానికి ఒక పూలమాల వేసి రాజవీధిలో వదిలారు. ఇంకా అనేక ప్రదేశాల నుంచి తండోపతండాలుగా వచ్చిన జనులు ఆ వీధిలో గుమికూడి ఉన్నారు. ఆ ఏనుగు ఒకనొక భిక్షుకుని మెడలో ఆ దండను వేసి రాజుగా చేసింది. ఆ భిక్షుకుడు చాలా కాలం రాజ్యం పరిపాలించాడు. ఈ సంఘటనలు కూడా అంతా దైవమే చేశాడని అనుకోవటం భావ్యం కాదు. ఇందులో మంత్రుల యొక్క, పౌరుల యొక్క, ఏనుగు యొక్క, రాజశాస్త్రం యొక్క ప్రయత్నశీలత్వమే అట్టి సంఘటన కారణమైంది. వారి సమానాభిప్రాయ బుద్ధి, అందుకు సంబంధించిన ప్రయత్నమే ఆ భిక్షుకుడిని రాజుగా చేసింది. ఇక భిక్షుకుడు అంతకుముందు చేసిన ప్రయత్నాలను కూడా మనకు తెలియక ఈ దైవం చేశాడని పదప్రయోగాన్ని వాడతాం. అంతేగాని ఈ సంఘటనలో దైవం అనేదానికి ఏ పాత్ర లేదు. ఎవరైనా దేన్నైనా సాధించడంలో సమర్థుడు అవుతున్నాడంటే అతని ప్రయత్నం మనకు కనపడవచ్చు, కనపడకపోవచ్చు. మరొకడు అట్టి సమర్థత కనుకున్న ప్రయత్నశీలత్వాన్ని గమనించక ఇదంతా దైవం ప్రసాదించిందని భావిస్తూ ఉంటాడు. అయితే అటువంటి అభిప్రాయం జ్ఞానుల దృష్టిలో మూర్ఖముగా అభిప్రాయం. ఈ ప్రపంచంలో మనకు ఒక సమర్థుడైన వ్యక్తి కంటే ఇంకా అధికమైన సమర్థత గల వ్యక్తి తారసపడుతూ ఉంటాడు కదా. ఆ భేదం ఎక్కడి నుంచి వస్తుంది? రెండో వాడు అధికమైన ప్రయత్నం చేయటం వల్ల. కాబట్టి సమర్థత అనేది అదృష్టానుసారం ఉండేది కాదు, స్వప్రయత్నముల అల్పాధిక్యాలను బట్టి ప్రాప్తిస్తుంది. ఈ వర్తమానమునందు ఆశ్రయించబడు ప్రయత్నములచే ఇతర పూర్వపు దుష్కర్మల సంస్కారాన్ని జయించి వేయవచ్చు. అయితే వర్తమాన శుభ ప్రయత్నాన్ని ఇతర పూర్వపు అశుభ ప్రయత్నముల కర్మల ఆకర్షణ ఓడించకుండా చూసుకోవాలి. అంటే ఇంతకుముందు చేసిన కర్మల యొక్క ఆకర్షణ ఇప్పుడు చేసే ప్రయత్నాలు ఓడించకుండా చూసుకోవాలి. ఉత్తమము లక్ష్యము నుండి చెలించని వాడే విజయాన్ని పొందుతాడు. ఎప్పుడైనా సరే ఈ ప్రాక్తన వర్తమాన పురుషాకారాలు, అంటే ప్రాక్తన అంటే ఇంతకుముందు చేసిన కర్మలు, వర్తమాన అంటే ఇప్పుడు చేస్తున్న ప్రయత్నాలు, ఈ రెండిట్లో వర్తమాన పురుషాకారమే అధిక బలమైనదిగా భావించాలి. ఈ వర్తమాన పురుషాకారం ఇప్పుడు మన చేతిలో ఉంది. ప్రయత్నం చేయడంచే నేను ప్రాక్తనాన్ని జయించివేయగలను అని నమ్మకం కలిగి ఉండాలి. తనపై, గురువుపై విశ్వాసం, నమ్మకం ఉండాలి. శాస్త్రంపై విశ్వాసం, నమ్మకం ఉండాలి. అయ్యో నేనేం చేయగలను, నేను స్వల్ప మానవుడిని, ఇది ఇంతే, ఎవరో మహానుభావులే దీన్ని అధిగమించగలరు, మా వంటి మామూలు మనుషుల వల్ల ఏమవుతుంది, ఇటువంటి దౌర్బల్యమైన భావాలు కలిగి ఉండకూడదు. ఉదాహరణకి ఒక రైతుని గమనిస్తే అతడు సంవత్సరం అంతా కష్టపడతాడు, పండిస్తాడు. ఒకసారి తుఫాను వచ్చి పంటంతా దెబ్బతింటుంది. అతడు ప్రయత్నశీలుడైతే ఏ నిరుత్సాహం పొందకుండా మళ్ళీ విత్తులు ఎక్కడ, నాగలు ఎక్కడ అని మళ్ళీ ప్రయత్నం చేసి మంచి పంటను సాధిస్తాడు. వర్షం యొక్క పురుషార్థం వలన దెబ్బతిన్న ఆ రైతు స్వకీయమైన పురుషార్థంచే తిరిగి పుంజుకుంటాడు. ప్రతి జీవుడు దీన్ని గ్రహించాలి. ఇందుకు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అధిక ప్రయత్నం చేసేవాడు విజయం తప్పక సాధిస్తాడు. అదేవిధంగా ఒక వ్యాపారస్తుడు కష్టపడి ఆర్జించిన ధనమంతా నష్టపోయినప్పుడు ఏం చేస్తాడు? తిరిగి ప్రయత్నించి లాభాన్ని ఆర్జించడానికి నడుం కడతాడు. అలా ప్రయత్నించడమే ఉచితం. అట్లా కాకుండా దుఃఖించు కాలం గడపటం, ప్రయత్నాన్ని ఛేదించడం, అవి ఎలా ఉచితం అవుతాయి? ఇప్పుడు అనుగాని చోట్ల, చేయగలిగింది ఏం లేని చోట్ల దుఃఖించడం ఎందుకు? అది అనవసరం, అది నిష్ప్రయోజనం. అలా దుఃఖించాలనుకుంటే అనివార్యమైన మృత్యు గురించి ఇంకా ప్రతిరోజు దుఃఖిస్తూ మౌనం కూర్చోవాలి. మరి అలా చేయట్లేదు కదా. కాబట్టి ఎప్పటికప్పుడు ఏది చేయలేమో దాని గురించి విచారించటం అప్రస్తుతం. చేయగలిగినట్టి ఉత్తమ ప్రయత్నమునికే వెతకి ఆ దానిని విధి విధానంగా, శ్రద్ధతో, సదవగాహనతో నిర్వర్తించటే మనం ప్రస్తుతం చేయవలసింది. ఈ జగత్తులోని పదార్థాలన్నీ దేశ, కాల, క్రియ, ద్రవ్యముల శక్తిని అనుసరించి ప్రకాశిస్తూ ఉంటాయి. వీటిలో అధిక యత్నశీలి అయినవే జయిస్తాయి. మానవుడు సర్వదా పౌరుష బలాన్ని ఆశ్రయించాలి కానీ తెలియని దైవంపై భారం వేసి అప్రయత్నశీలుడు ఒకటి ఉచితం కాదు. సాధు సాంగత్వం, శాస్త్ర విచారణ, ఈ రెండింటినీ ఆశ్రయించి ముందుగా చిత్తశుద్ధిని సంపాదించాలి. చిత్తశుద్ధి సహాయం చేత దుర్భరమైన సంసార సాగరాన్ని దాటేయాలి. ఈ ప్రాక్తన ఐహిక పురుషాకారాలనే ఫలవృక్షాలలో బలమైన వృక్షం బలహీనమైన దాన్ని కప్పివేస్తుంది. మానవుడైన వాడు నిజ ప్రయత్నములచే ప్రాక్తన కర్మలను అణగదొక్కివేయాలి. ఎవడైతే అట్లు చేయడో అట్టి వానికి తన సుఖదుఖముల రెండిటి యందునూ స్వాతంత్రం ఉండదు. నిజ ప్రయత్నములను బలవత్తరం చేయలేని పశుతుల్యుడకు జీవుడు ఈశ్వర ప్రేరితుడై స్వర్గ నరకాలకి వెళ్ళొస్తుంటాడు కానీ స్వతంత్రుడు కాలేడు. అట్టివాడు సర్వదా పరాధీనుడే.
ఇక మోక్షం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సదాచార సంపన్నుడు ప్రయత్నశీలుడు అగువాడు మాత్రమే ఈ జగన్మాయ అనే పంజరాన్ని ఛేదించి బయటకు రాగలుగుతున్నాడు. అతనికి తన ఉదారము చమత్కారమైనట్టి స్వకీయ యత్నమే తోడుగా నిలిచి బంధ విముక్తిని ప్రసాదిస్తోంది. ఎవడైతే ఎదురుగా కనిపించే పరుష ప్రయత్నాన్ని దాని యొక్క ప్రయోజనాన్ని గుర్తించక నన్ను ఎవరు ఎక్కడి నుంచో ప్రేరేపిస్తున్నారు, లేక నా ప్రయత్నం నుండి నిరోధిస్తున్నారు, అందుకే ఎలా అవుతోంది అని తలుస్తూ కుకల్పనలు చేసుకుంటూ లక్ష్యశుద్ధి లేకుండా ఉంటాడో అటు వాడికి మనం అసలు దూరంగా ఉండటం మేలు, అటువంటి వాడిని త్యజించడం మేలు. వేలకు వేలు వ్యవహారాలు ప్రతిరోజు ఈ జీవుని సమక్షానికి వస్తున్నాయి పోతున్నాయి. వాటి యందు రాగద్వేషాలు కలిగి ఉండకుండా శాస్త్రానుసారం ఆచరించటమే ఉత్తమం. శాస్త్రానుసారంగా లోకానుకూలంగా స్వీయ కర్మను రక్షించుకుని వాని వద్దకు రత్నాలన్నీ సముద్రంలోకి చేరుతున్నట్లు ఉత్తమ గుణములు అభీష్ట సిద్ధులు వచ్చి చేరుతాయి. ఏ యత్నములైతే సుఖదాయకములై దుఃఖ నివృత్తికరములై ఉంటున్నాయో అట్టి ప్రయత్నాలనే విజ్ఞులైన పెద్దలు పౌరుషం అంటారు. శాస్త్రవిహితములైన అట్టి యత్నములే పురుషార్థము అనే ప్రయోజనాన్ని కలగజేస్తాయి. ఇట్టి కర్మ యొక్క రహస్యమును కర్మ సిద్ధాంతాన్ని గ్రహించినట్టి బుద్ధిమంతులకు వారు ఊరకే కాలం వృధా చేయరు. వారికి అయ్యో ప్రాప్తిస్తుందో లేదో అనే ప్రాప్తముల భావాలు అసలు ఒక లెక్కలోనికే కావు. ప్రయత్నములు అనుసరించే ప్రయోజనం ఉంటుందని వాళ్ళకి తెలుసు. అందుచేతనే వారు గురుసేవ, స్వాధ్యాయనము, సాధు సంగము, శ్రవణం, పరోపకారం ఇలా ఇటువంటి ప్రయత్నాలచే తమ చిత్తములను దోషరహితం చేసుకుంటున్నారు. తద్వారా ఆత్మోద్ధరణను సాధించుచు స్వస్వరూపము సర్వస్వరూపము అయినట్టి ఆత్మానుభవము అను పురుషార్థమును క్రమంగా పొందుతున్నారు. అనిర్వచనీయమగు ప్రశాంత తత్వమును అవతరిస్తున్నారు. ఓ రామ, నీవు సర్వ విధములైన లౌకిక పారలౌకిక ప్రయత్నాలన్నీ చిత్తశుద్ధిని పొందేదని కాక అను లక్ష్యంతో చేయాలి. ద్వైత వైషమ్యం అంతా అజ్ఞానం చేతనే ప్రాప్తిస్తోంది. అట్టి వైషమ్యంను నివృత్తింపజేసి సమతానందము అని దాన్ని పొందించినదే పురుషార్థం. అట్టి అఖండానందమే జీవుని లక్ష్యం కావాలి. అయ్యది ప్రాప్తింపజేసే శాస్త్రములను, సాధువులను, సత్కర్మలను ఎల్లవేళలా సేవించాలి. ప్రాక్తన పరలోకములలో అనుభవించగా మిగిలినదే మనతో ఈ లోకానికి వచ్చి ఈ వర్తమాన అనుభవానికి కారణమవుతోంది. దాన్నే జనులు దైవం అని పిలుస్తూ ఉంటారు. భ్రాంతము, అదృష్టము అయినట్టి ప్రాక్తన కర్మను ఉద్దేశించి అయ్యో దైవమా ఎలా అవుతుంది ఏంటి అనే వాక్యాలతో మనుషులు ఓరట పొందుతూ ఉంటారు. ఏం జరిగినా కానీ దురదృష్టం జరిగింది, దైవం అనుకూలించలేదు, అటువంటి వాక్యాలని చెప్పుకుంటూ మనుషులు ఓరట పొందుతూ ఉంటారు. వాళ్ళు అలా అనుకోని కానీ ఎవరైతే పురుషాకారాన్ని, పురుష ప్రయత్నాన్ని ఆశ్రయించి ఉంటారో వాళ్ళు మాత్రమే ఉత్తమ ఫలాన్ని పొందగలుగుతారు. అసలు అదృష్టం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ లభిస్తోంది? అదృష్టాన్ని నమ్మి ఉండేవాళ్ళు వాళ్ళు క్షయం వైపే పయనిస్తున్నారు. వాళ్ళు ఉత్తమ ఫలాన్ని పొందట్లేదు. నిజ పౌరుష బలం చేతనే సకల శుభంలో చేకూర్చుండగా అట్టి స్వప్రయత్నం విషయంలో అశ్రద్ధ కలిగి ఉండటం ఉచితం ఎట్లా అవుతుంది? వర్తమాన సత్కార్యములు, ప్రాయశ్చిత్త కర్మలు శుభములుగా మారి భవిష్యత్తునందు శోభను కలుగజేస్తున్నాయి. ఈ జీవుడు కార్యశీలుడు కావాలి. బద్ధకమును, అశ్రద్ధను త్యజించాలి. అతడు స్వకీయమైన పురుషాకారం చేత కోరుకున్న ఫలమును అరచేతిలోని ఉసిరికాయ వలె ప్రత్యక్షం చేసుకోగలడు. మూఢుడైన వాడు మాత్రమే ప్రత్యక్షమును పరిత్యజించి అదృష్టము అను మోహమునందు నిమగ్నమవుతూ ఉంటాడు. ఈ కార్యకారణములకు సంబంధించిన సమస్త సంశయములను పక్కకు పెట్టి నీ యొక్క చిత్తవృత్తి బలం చేత కల్పితము మిథ్య అయినట్టి దైవము అను దానిని అపేక్షించటం మానివే. పురుషాకారాన్ని ఆశ్రయించి ఉద్ధారణ పొందదువుగాక. ఈ జీవుడు చిత్తశుద్ధి పొందితే అంత సుస్పష్టమే అవుతుంది. చిత్తశుద్ధి ఎలా లభిస్తుంది? జ్ఞానం వలన. జీవుని సముద్ధరించగల ఉత్తమోత్తమ జ్ఞానం లభించాలంటే శాస్త్రముల చేతను, సత్పురుషుల ఆచరణ చేతను, వారిచే బోధింపబడుచున్న ప్రవచనముల చేతనే సాధ్యం. అలాగే దేశకాలములను అనుసరించి చెప్పబడే ధర్మములను ఆచరించాలి. అన్ని వేళల్లోనూ హృదయంలో చిత్తశుద్ధి, జ్ఞానము అనే మధుర ఫలములను ఉత్పత్తి చేయగలిగినట్టి ఉపాయకముల కొరకు అన్వేషించాలి. అట్టి నిరంతర ప్రయత్నములను ఆశ్రయించాలి. అందుకొరకే తీవ్రేచ్ఛ కలిగి ఉండాలి. ఒకడు చిత్తశుద్ధి, జ్ఞానమును పొందాలని తీవ్రేచ్ఛ కలిగి ఉంటే దానికి అనుకూలమైన సాధనములు, ప్రయత్నములు వాటంతట అవే సమకూరుతాయి. అప్పుడు అటువంటి ప్రయత్నశీలిని యందు స్ఫురించే కార్యక్రమ వ్యవహారాన్నే పౌరుషం అంటాం. మల్ల యుద్ధ వీరుడు పోటీలో గెలవాలంటే బలం, తెలివి రెండు ఉండాలి కదా. అలాగే జీవుడు కూడా మాయను జయించాలంటే ఉత్తమ ప్రయత్నములు చేయి పొందబడగల చిత్తశుద్ధి, సద్గురు సేవ, శాస్త్ర విచారణ, స్వయంగా విచారించటం అలాంటి వాటిచే వివేకం వికసించగా పొందబడగల జ్ఞానం, ఈ రెండింటిని మనం సంపాదించుకోవాలి. చిత్తశుద్ధిని, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. మానవుడైన వాడు మొట్టమొదట బుద్ధిబలంతో పురుషాకారమును ఆశ్రయించి సర్వవేళలా సర్వ విధములా ప్రయత్నించడమే ఉచితం. అప్పుడే మానవ జన్మ సార్థకం అవుతుంది. ఆ తర్వాత శాస్త్రములను, సాధువులను, పండితులను సేవించి ఆ ప్రయత్నమును సఫలం చేసుకోవడమే కర్తవ్యమే ఉంటుంది.
మహాత్ములకు వివేకశీలురు దైవము పురుషాకారం ఈ రెండింటి యొక్క బలాబలంలో చక్కగా విచారించి పరిశుద్ధమైన లక్ష్యంతో వర్తమాన ప్రయత్నంలను ఉత్సాహపూరితం చేసుకుంటారు. అందుకే వారు జీవించి ఉన్నందుకు ఉత్తమమైన ప్రయోజనాన్ని పొందుతూ ఉంటారు. నీవు కూడా జ్ఞానసేవితమైనట్టి శ్రవణ మరణాదులను ఆశ్రయించు, సర్వదా ఆత్మోద్ధారణ వైపే ప్రయాణించు. స్వాభావికమైనట్టి ఐహిక పురుషాకారంనే కార్యసిద్ధి యొక్క ఉపాయంగా జీవుడు తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానులకు పండితులు ఉన్నారు. వాడు చెప్పేదాన్ని ఉపేక్షిస్తూ రోజులు గడపడం మంచిది కాదు. వారిని సేవిస్తూ సత్య అసత్య వివేక రూపముకు జ్ఞానమును సంపాదిస్తూ సత్కర్మాచరణులై జనన మరణ రూపముకు సంసారభ్రమ అను రోగం నుండి విముక్తులవటానికి ప్రయత్నించి శాంతిని సమతాభావాన్ని పొందాలి. నీవు ఉత్తమమైన ఉపాధిని పొందావు. నిత్యానిత్యమును విచారించి గ్రహించగలిగే సూక్ష్మ బుద్ధి కూడా ఉంది. అనేక ఉపాయములకు అవకాశమైన ఈ జీవితమును వ్యర్థపరచుకోవటం తగిన పనేనా? కాబట్టి శ్రద్ధాసక్తుడివై స్వస్వరూపముకు ఆత్మయందు సమాధానం పొందు లక్ష్యంతో వ్యవహరించాలి. ఈ దుష్ట సంసార వ్యవహారమును అంతరంగం నుంచి తొలగివేయాలి. పురుషాకారంచే దైవం అనే దాన్ని అదృష్టమనే దాన్ని నివారించే ప్రయత్నం చేసేవాడికి ఇహపరలోకములందు అభీష్ట సిద్ధి ప్రాప్తిస్తుంది. అంతేకాకుండా అదృష్టాన్ని నమ్మి అప్రయత్న పరులే ఉండేవాళ్ళు తమకు తామే శత్రువులు అవుతూ ఉంటారు. తమ యొక్క ధర్మార్థ కామములను తామే నశింప చేసుకుంటూ ఉంటారు. ఇక వాడికి మోక్షం ఎలా లభిస్తుంది? పౌరుషం 3 స్వరూపాలతో ఉంటుంది. మొదటిది పురుషార్థమును సాధించుకోవాలనే ఇచ్చ, రెండవది కర్మేంద్రియముల ప్రవృత్తి, మూడవది తత్వజ్ఞాన వికాసము, ఇచ్చ జ్ఞాన క్రియలు. మనస్సునందు ఎట్టి విషయం స్ఫురిస్తుందో చిత్తం కూడా అట్టి ఆకారాన్ని దాలుస్తుంది. అట్టి చిత్తము నుండి ఇంద్రియముల యత్నములు బహిర్గతమవుతున్నాయి. ఒకడు తన బాల్యం నుండి ఏ విషయాల గురించి ఏ ప్రయత్నాలు చేస్తాడో ఫలితాలు కూడా ఆ ప్రయత్నాలు బట్టి ఉంటాయి. ఇక దైవం అనే దానికి చోటు ఎక్కడుంది? తమ పురుషాకారం చేతే ఎవడైనా ఏదైనా పొందగలుగుతాడు. పురుషాకారం వల్లనే బృహస్పతి దేవతలు గురువు అవటం, శుక్రాచార్యుడు రాక్షసులు గురువు అవటం, ఎంతోమంది ఇంద్ర సమానులు అవటం, నహుషుడు మొదలైన వారు అన్ని భాగాలను అనుభవిస్తూ మళ్ళీ వాళ్ళు చేసే కర్మలను బట్టే ఆపదలను పొందుతూ ఉంటారు. శాస్త్రాలు ఎందుకు రచించబడ్డాయి? అశుభ మార్గమును పయనించే చిత్తము సర్వ ప్రయత్నములచే శుభ మార్గాలకి మరలించబడుగాక అని ప్రతిపాదించి మానవుని చక్కదిద్దడానికి కదా ఈ శాస్త్రాలన్నీ ఉన్నాయి. అవి సక్రమంగా అవగాహన చేసుకోవాలి, ఆచరించాలి. గురుజనులు కూడా మానవులకు నాయనలారా శుభదాయకము, అనపాయకరము, ఉత్తమ ఫలప్రదము అయ్యున్న ఈ క్రియా వ్యవహారములను యథారీతిగా యత్నపూర్వకంగా ఆచరించడానికి ఉపదేశిస్తున్నారు కదా. అంతేగాని దైవమే అన్నీ ఇస్తాడు, మీరు ఇష్టం వచ్చినట్లు తిని తిరగండి అని ఏ పండితులు చెప్పడం లేదు కదా. నేను ఏ రీతిగా ప్రయత్నిస్తున్నానో ఫలాలు కూడా ఆ రీతిగానే ప్రాప్తిస్తున్నాయి. అందుచేత నేను నా ప్రయత్నంలోనే సరైన మార్గంలో నియమించుకుంటానని భావించాలి. ఎప్పుడైతే అటువంటి సద్విమర్శ చేయడో అప్పుడు తనకు దైవం వలనో అదృష్టం వలనో ఇతరుల వలనో అశుభములు ప్రాప్తిస్తున్నాయని అనుకుని వాపోవటం జరుగుతూ ఉంటుంది. అతను అనేక సార్లు నా సామర్థ్యం ప్రయత్నం ఎలా ఉన్నాయని ప్రశ్నించుకోకుండా నేను వారి వలన సాధించలేకపోయానని పరదోషణకు దిగుతూ ఉంటాడు. ఎప్పుడూ పౌరుష బలంతోనే కార్యసిద్ధి జరుగుతుంది. బుద్ధిమంతులు పౌరుష బలాన్ని ఆశ్రయించే తమ కార్యములచే అనేకులను ప్రభావితం చేయగలుగుతున్నారు. అయితే జీవితంలో అయిష్టమైనవి కష్టమైనవి సంభవిస్తున్నప్పుడు అల్పబుద్ధి గలవారిని ఓదార్చుటకు బుద్ధిమంతులైన వారు దైవము అనే శబ్దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. బుద్ధిమంతుల ఉద్దేశం ఏంటంటే అలా కల్పించబడిన దైవము అన్నదా విశ్వాసంతో ఉత్తమ కార్యాచరణ పొంది ఆ తర్వాత శిష్యులు ఉత్తమ బుద్ధి సమన్వితులే సర్వాన్ని గ్రహిస్తారు. అది ఎలాంటిదంటే చిన్నపిల్లలకి ప్రమాదరహితమైన సత్ప్రవర్తన నేర్పడం వంటిది. అయితే దైవం అనే శబ్దము ఏదీ స్వయంగా ప్రసాదించదు. ప్రయత్న బలాన్ని అనుసరించే సదవగాహన సత్ప్రవర్తనల నుండే ఔన్నత్యం లభిస్తుంది. పురుషాకారమే ఫలవంతమవుతుంది. అది అన్ని వేళలా అందరికీ ప్రత్యక్షానుభవం. ఒకడు ఒక చోట నుండి ఇంకో చోటకి వెళ్ళాలంటే స్వప్రయత్నమే శరణ్యం. భుజించిన వాడికే రుచి తెలుస్తుంది, తృప్తి కలుగుతుంది, ఆకలి తీరుతుంది. భుజించిన వాడికి ఆకలి ఎలా తీరుతుంది? నడిచేవాడే వెళ్ళగలుగుతాడు. నడవని వాడు ఎలా వెళ్తాడు? మాట్లాడేవాడే చెప్పగలుగుతాడు. మాట్లాడిన వాడు తను అనుకున్నది ఎలా చెప్పగలుగుతాడు? అందుచేత పౌరుషమే జనులకు సిద్ధిదాయకమవుతుంది. అనేక మంది ధైర్యశాలురు పౌరుషాన్ని ఆశ్రయించే గొప్ప సంకటముల నుండి విడిపడుతున్నారు. మా అదృష్టం ఇంతే కాబోలని నమ్మి వరకు కూర్చుని వాడు ఏం సాధించగలడు? ఏ వ్యక్తి దేని కొరకు ఎంతగా ప్రయత్నిస్తాడో అతడు దానిని అంతవరకు అట్లే పొందుతాడు. తూష్ణీభావం ఊహించి ఊరుకునేవాడికి ఏమీ సిద్ధించదు. శుభ పురుషాకారం శుభమునకు, అశుభ పురుషాకారం అశుభమునకు దారితీస్తుంది. నీవు దేన్ని కోరుకుంటే దాని కొరకే ఉత్తమ ప్రయత్నం చేయి. ఇక ఫలితం అంటావా వెంటనే లభించవచ్చు, లేదా ఆలస్యంగా ప్రాప్తించవచ్చు. ఏదేమైనా శుభ ప్రయత్నములకు శుభము, అశుభ ప్రయత్నములకు అమంగళము వచ్చి తీరుతాయి. దీన్ని ఎవ్వరూ నిరోధించలేరు. ఇది అప్రతిహతమైన విధాన శాసనం. అయితే దేశకాలాధీనంగా పౌరుష బలంచే లభిస్తున్న శుభ అశుభ ఫలాలని దైవం అని పిలుస్తూ ఉంటారు.
మనకి ఏది లభించినా దైవం వల్లే లభించిందని కల్పించుకోవడం జరుగుతుంది. అంతేగాని దైవం అనగా కనులకు కనపడని ఏదో తెలియరాని శక్తి, లేదా అకస్మాత్తుగా కారణం లేకుండా ప్రవర్తించేది, లేదా ఇంకొక చోట ఎక్కడో ఉన్నట్టుది అయి ఉండలేదు. దైవం అనేది లేదు. అదృష్టము అనేది ఆ పదానికి అర్థం ఏమిటంటే ఆ ద్రష్టము అని. అంటే ద్రష్టము అంటే మనం చూడగలిగేదని, ఆ ద్రష్టము అంటే మనం చూడలేనిదని. అలా చూడలేని దానికి మనం అదృష్టం వల్ల అలా జరిగింది, దురదృష్టం వల్ల ఇలా జరిగింది అని చెప్పుకుంటూ ఉంటాం. పురుషుడు ఈ లోకంలోనే జన్మిస్తున్నాడు, పెరుగుతున్నాడు, ముసలివాడు అవుతున్నాడు. ఈ విధంగా బాల్య యవ్వన వార్ధక్యాలు మనకి ప్రత్యక్షంగా అనుభవంతో ఉంటాయి. అలా అంత ప్రత్యక్ష అనుభవంలాగా అదృష్టం అనేది లేదు కదా. కనుక కారణమే లభించినట్టి అదృష్టం అనేది లేనే లేదు. సత్పురుషులైన వారు పరమార్థములను సాధించే యత్నములు అను వాటినే పౌరుషం అని పిలుస్తారు. లౌకిక దృష్టితో చూసినప్పుడు పౌరుషం లేక పురుష ప్రయత్నాల వల్లనే అభీష్టములన్నీ సిద్ధిస్తున్నాయి. చేతులతో వస్తువుని కదల్చడం, మాట్లాడటం, చూడటం ఇట్లే సర్వేంద్రియ క్రియలు ప్రయత్నం వల్లనే జరుగుతున్నాయి, అంతేగాని దైవబలంతో కాదు కదా. అయితే అనర్థకరములు, నిష్ప్రయోజన కరములు అయిన ప్రయత్నములు అట్టి ప్రయోజనాలను ఇస్తాయి. అల్పాశయంతో కూడిన వాటి ప్రయత్నం వలన ఏం పొందుతాం? మన ఆశయాలు కూడా ఉన్నతంగా ఉండాలి. ఇప్పుడు సమగ్ర సదవగాహనతో కూడిన ప్రయత్నం చేతనే అనుకున్నది లభిస్తుంది. అజ్ఞానం చేతనే వైషమ్య మమకార వృత్తులు జనిస్తున్నాయి. ఏ ప్రయత్నములైతే సర్వ వైషమ్య భావములను మొదలంటా నివృత్తింపచేసి అఖండానందమును ప్రాప్తింపచేయడానికి కారణములు కాగలవో అట్టి ప్రయత్నముల సమూహాన్నే పరమ పురుషార్థం అని తత్వజ్ఞులు పిలుస్తారు. అట్టి పురుషార్థమును ప్రాప్తింపజేయగల వివేకులకు సత్పురుషులను, సత్యాస్త్రములను శరణు వేడటం సంసారబద్ధులకు మానవునకు అత్యంత ఆవశ్యకమై ఉన్నది. సరోవరంలో అందమైన తామరలు వృద్ధి చెందితే ఆ తామరల వలన సరోవరం వలన తామరలు పరస్పరం శోభింపజేసుకుంటాయి. సరోవరాన్ని శోభొస్తుంది, సరోవరం వలన తామరలకు శోభొస్తుంది. అదేవిధంగా సత్యాస్త్ర సాధు సంగత్యాల వలన బుద్ధి వలన సత్యాస్త్ర సాధు సంగత్యాలు రెండు శోభిస్తాయి. అయితే బాల్యం నుండి వీటిని అభ్యసించాలి. వాటి వలన ఆ అభ్యసించేవాడు తనను తాను ఉద్ధరించుకోవటమే కాకుండా అనేకులను కూడా తన వల్లనే సమున్నతులను చేయగలడు. ఎందుకంటే అతనికి ఇతరుల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తే అతనికి కూడా స్వాత్మలాభమే చేకూరుతుంది. ఈ ప్రపంచమంతా అదృష్టం చేత నడుస్తుందని ఎప్పుడు భ్రమించదు. ఏది ఎట్లా జరుగుతున్నా దాని వెనుక ప్రయత్నమే అంతర్లీనమై ఉండి ఉంటుంది అని నిర్వర్ధంగా నేను ప్రకటిస్తున్నాను. విష్ణుదేవుడు తన ప్రయత్నం చేతనే దుష్టులను శిక్షించటం, శిష్టులను రక్షించడం జరుగుతోంది, అంతేగాని అదృష్టం వల్ల కాదు. ఈ జగత్తులో ఎవ్వరికైనా పురుష ప్రయత్నమే ఇష్టసిద్ధిని ప్రాప్తింపజేస్తుంది. అందుచేత నీవు సర్వదా ప్రయత్నశీలుడివై ఉండు. సర్వశంకరను త్యజించి ఏ ప్రయత్నం ఉచితమో వివేకంచే విచారించి వాటిని ఆశ్రయించు. అంతేగాని భ్రమల్లో వెళ్ళొద్దు. భ్రమల్లో ఉంటే ఈ కొయ్యను చూసి పాము కాదు కదా అన్న భావాల్లాగా ఇది దైవం వల్ల, అదృష్టం వల్ల అని లేనిపోని విషయాలపై భ్రమలతో మనం జీవిస్తూ ఉంటాం. మాత్రమైన అవకాశంలో ఉన్న ఈ జీవితాన్ని కల్పనలతో వృధా చేసుకోకూడదు. అప్రయత్నశీలుడు దేన్ని సాధించలేడు. దైవము అని జనులు దేనిని దృష్టిలో పెట్టుకుని సంబోధిస్తున్నారో ఎంత తరచి చూసినా నాకు అర్థం అవటం లేదు. దైవం లేక అదృష్టం అనేది ఎక్కడుంది? దానికి ఆకారము కానీ, కర్మ కానీ, చరణము కానీ, పరాక్రమం కానీ లేదే. అందుచేత అది మిథ్యాజ్ఞానం చేతనే అరూఢమై ఉంటుందని నా అభిప్రాయం. లేదా ఇతర పూర్వపు కర్మలు ఫలోదకమవుతున్నప్పుడు సూక్ష్మబుద్ధి లేని వాళ్ళు ఈ దైవం చేతనే అని కల్పిస్తారు. భ్రాంతి చేతి తాడునందు పామును ఆరోపించినట్లు దైవము అను కల్పిత వ్యవహారం పట్ల సుదృఢులై ఉంటారు. అయితే ప్రాక్తన కర్మలచే జీవుడు సర్వదా ప్రభావితమగుచు అస్వతంత్రుడిగా ఎలా ఉంటాడు? ఒకడు కొంత చెడ్డగా కొంతకాలం వ్యవహరించడం జరిగినా అప్పుడు అతడు ప్రాయశ్చిత రూపములైన కర్మలు చేయటం ద్వారా శుభకర్మలు గత కర్మల అశుభ ఫలాన్ని మనం ఛేదించవచ్చు. అశుభత్వం నుంచి తన యొక్క శుభత్వంచే దోష పరిహారాన్ని పొందవచ్చు. అట్లే ప్రాక్తన కర్మలచే ప్రాప్తించి ఉన్న దుష్ట సంస్కారములను, వాసనలను ఇప్పటి ప్రయత్నములచే శుభప్రదం తప్పక చేసుకోవచ్చు. వర్తమాన ఆద్యతన సత్కర్మలు ఇతర పూర్వపు దోషములను ప్రక్షాళన చేయగలవు. నీవు సర్వదా సత్కార్యములను చేయటకే ప్రయత్నించు. కొందరు మూర్ఖులు ప్రత్యక్షమును పక్కన పెట్టి అనుమానమును మాత్రమే ఆశ్రయిస్తూ దైవమే అంతటికి కారణం, మా చేత సత్కర్మలు ఎప్పుడు చేయించాలో దైవానికి తెలుసు కనుక మేమేం చేయగలం అని చెప్పుకుంటూ వర్తమానంలో ఉత్తమ ప్రయత్నశీలులు కాకుండా రాత్రింబౌళ్ళు గడిపేస్తున్నారు. అట్టి దుర్మతులు, మూడులు నీకు తరసపడితే దైవబలం చేత మమ్మల్ని అగ్ని ఏమీ చేయలేదని తలుచుకుని అగ్నిలోని దూకమను, ఒళ్ళు కాలకుండా బయటపడతారేమో చూద్దాం. అందుచేత నీవు తగినంత ప్రయత్నశీలుడని కాలేదు కనుకనే ఉత్తమ జ్ఞానం పొందలేకపోయాను అని మనిషి భావించి కాలయాపన చేయకుండా తన ప్రయత్నాన్ని కొనసాగించాలి.
ఈ ప్రపంచంలో దైవమే సర్వము నిర్ణయిస్తుంది, చూడరాని చెప్పబడజాలని ఆ దైవమే అన్నిటికీ కర్త, ఇక కర్తృత్వం అంటూ మరెవరికీ లేదు అని అనుకుందాం. ఇక పురుష ప్రయత్నం ఎందుకు? మరి ఎవరు ఎక్కడో ఉండి నీ కాళ్ళు కదల్చడం లేదు కదా. పురుష ప్రయత్నం లేదు, దైవమే ఉన్నాడు అనుకుంటే ఇక మానవునికి యంత్రచలితమైన ఆటబొమ్మకు తేడా ఏముంటుంది? దైవమే సర్వము చేయిస్తున్నప్పుడు ఇక స్నాన దాన జనతపాదులు ఎందుకు? దైవ నిర్ణయమే అంత అయినప్పుడు శాస్త్రం ఎందుకు? శాస్త్రోపదేశం ఎందుకు? ఈ ఆత్మవిచారణ ప్రయోజనం ఏమిటి? ఈ విచారణ ఉపదేశాలను మానేసి కాళ్ళు చేతులు గాలికి వదిలి కూర్చుంటే సరిపోతుంది కదా. ఆ దైవమునే అన్ని ప్రయత్నాలు చేయమని మనం చతికిలు పడి కూర్చుంటే ఏ కర్మలు జరుగుతాయి? కాబట్టి దైవమును ప్రతిపాదించి అప్రయత్నశీలులు కాగోలు వారిని మనం లెక్కలోకి తీసుకోకూడదు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ప్రయత్నాన్ని చేస్తూనే ఉన్నారు, ఒక్క శవం తప్ప. అందరూ కూడా ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ప్రయత్నం వల్లనే ఫలితం లభిస్తుంది. నా ప్రయత్నములు వాటి ఫలితములు అల్పమైనవా లేక పరమోత్కృష్టమైనవా అని సరైన బుద్ధితో నిర్ణయం చేసుకోవాలి. సరైన ప్రయత్నం వల్లనే ఫలితం ఉంటుంది అనేది కర్మ సిద్ధాంతం, అప్రయత్నమైన శాస్త్రం. అది ప్రయత్నాన్ని అనుసరించే జీవనకు త్రికాలాలు ప్రాప్తిస్తూ ఉంటాయి. ఏది ఎట్లాగుతున్నదో అదంతా ప్రయత్నానుసారమే ఉంటుందని గ్రహించాలి. దైవము లేక అదృష్టం అనేవి అర్ధరహితమైన పదాలు. అయినా ఆకృతి లేని దైవము, ఆకృతి కలిగిన మనుషులు చేసే ప్రయత్నాలు ఈ రెండింటికి సమన్వయం, ఏకత్వం, సమాధానం ఎలా కుదురుతాయి? ఈ సంబంధం ఎట్లా ఉంటుంది? అందుకే ఈ మాట నిష్ప్రయోజనం. కలము కత్తి రెండింటిలో ఉపయోగించగలమా? ఇప్పుడు దైవమే అంతా చేయిస్తాడు, కానీ పురుష ప్రయత్నం కూడా ఉండాలి అంటాం కూడా అలాంటిది అవుతుంది. కాళ్ళు చేతులు లేనివాంచే దైవం ఏమైనా చేయించగలడా? లేదు కదా. ఈ జగత్తులో ఒక పసిబాలుని దగ్గర నుండి మహామేధావి వరకు దైవం అనుదాన్ని తమ మనోబుద్ధులచే ప్రత్యక్షపరుచుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరు. ఈ విధంగా దైవం అనేది అసత్తేనని తెలుస్తుంది. దైవం అనబడిన దానికి వేరుగా ఎక్కడో ఏదో ఉందనుకుందాం. అప్పుడు బుద్ధి దైవము అనేవి రెండు ఒక్కటేనా, వేరువేరా అన్న ప్రశ్న వస్తుంది. ఎందుకంటే ఆ భావన చేసేది బుద్ధే కదా. ఇప్పుడు నిశ్చయము అనే ధర్మమును నిర్వర్తించే బుద్ధి, దైవము అనేవి ఒక్కటే అనుకుంటే బుద్ధి వలనే దైవం యొక్క భావన వస్తుంది కదా. దైవమును అనుసరించి బుద్ధి ప్రవర్తిస్తోంది అని అనుకుందాం. అంటే రెండింటికి భేదం లేదు. అలాంటప్పుడు బుద్ధే దైవం కాబట్టి బుద్ధిని ఆశ్రయిస్తే పోతుంది కదా. తెలియని దైవం అనే ఇంకో వస్తువుని ఎందుకు ఆశ్రయించాలి? ఎందుకంటే బుద్ధి అనేది అనుభవభూతమే ఉంటుంది, దైవం అనేది తెలియందే ఉంటుంది. ఇప్పుడు బుద్ధి దైవము ఒకటే అనుకుంటే బుద్ధిని ఆశ్రయించాలి మనం, ఎందుకంటే దైవం తెలియంది కాబట్టి. దైవము బుద్ధి వేరువేరు అనుకుంటే సంబంధం లేని రెండు విషయాలు సంబంధం కలిగి ఎలా ప్రవర్తిస్తాయి? అనిర్వచనీయమైన దైవము ఈ సర్వజీవుల బుద్ధులను ఎందుకు ప్రభావితం చేస్తుంది? దానికి వచ్చే ప్రయోజనం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం లేకపోవటం వలన మనం బుద్ధిని ఆశ్రయించడమే మేలు. బుద్ధి దైవము ఒకటే అనుకున్నా బుద్ధిని ఆశ్రయించడమే మేలు. బుద్ధి దైవము వేరువేరు అనుకున్నా బుద్ధిని ఆశ్రయించడమే మేలు. ఎందుకంటే బుద్ధి కర్మానుసారిణి అంటాం, అంతేగాని బుద్ధి దైవానుసారిణి అనం. ఇప్పుడు సమాన బుద్ధి బలములు గల ఇద్దరు వ్యక్తులు ఒక ప్రయోజనాన్ని పొందాలని ప్రయత్నించినప్పుడు ఒకడు ఒక రకంగా ఇంకొక రకంగా ప్రయోజనాన్ని పొందుతూ ఉంటాడు. మరి దైవం యొక్క పాత్ర కదా అని ఎవరైనా అంటారేమో. దీనికి కారణం దైవం అని ఎందుకు అనుకోవటం? వారి వారి ప్రయత్నముల తీవ్రతను అనుసరించి అవి ఫలాన్ని ఇస్తాయని అనుకోవాలి కదా. మా బుద్ధిలో ఇది ఇట్లు చేయాలనే భావం ప్రతిఫలించింది, ఈ దైవం యొక్క చర్య కదా అని అనుకోవచ్చు. అలా ఎందుకు అనుకోవాలి? ఆయా శారీరక క్రియలు, మానసిక ఆలోచనల ప్రయత్నములే నిశ్చయమును ప్రభావితం చేస్తాయని ఎందుకు అనుకోకూడదు? బుద్ధి చేయాలని నిర్ణయం చేయబడుతోంది. అట్లు చేయబడిన యత్నములు మరల బుద్ధిని ప్రభావితం చేస్తున్నాయి. కనుక దైవం అను దాన్ని పాత్రని ఆశ్రయించే బదులు మనం పురుషాకారాన్ని ఆశ్రయించాలి. ఆకాశానికి రూపం లేదు, ఈ శరీరానికి రూపం ఉంది. అందుచేత ఈ శరీరము ఆకాశాన్ని తాకజాలదు. అట్లే రూపం లేని దైవంతో రూపం గల మనకు కారణాంతరం యొక్క కలయిక అసంభవమై ఉన్నది. ఆకృతి గల రెండు వస్తువులకు పరస్పర సంయోగం సాధ్యం అవుతుంది, అంతేగాని ఆకృతి లేని రెండు వస్తువులకు ఒకదానికి ఆకృతి ఉండి ఒకదానికి ఆకృతి లేకుండా ఉండేటికి సంబంధం అవి మనం నిశ్చయించలేము. ఈ ప్రపంచంలో జరుగు సర్వ వ్యవహారములకు నియామక నిర్ణయాత్మక కర్త దైవమే అయితే ఈ ప్రజలందరినీ ఇంకా హాయిగా పడుకుని అందరూ హాయిగా పడుకుంటే దైవము అన్ని చేసుకెళ్తున్న భావన ఉంటే అవి ఈ కర్మలు ఎలా జరుగుతాయి? ఇక ఆ ప్రయత్నాలు, కార్యకుశలతలు, జాగ్రత్తలు దేనికి? నేను అదృష్టంచే ప్రేరేపించబడి పనులన్నీ చేస్తున్నాను, అదృష్ట బలం చేతని ఇవన్నీ ఇలా సిద్ధిస్తున్నాయని ఎవరిని అనుకుంటే వాళ్ళు ఓదార్చుకుంటున్నట్టు అంతే. పరమార్థ దృష్టికి దైవం అన్నదే లేదు, లభించట్లేదు. మూడులే అదృష్టమని దైవమని కల్పన చేస్తూ ఉంటారు. అదృష్ట పారాయణులకు వారు స్వశక్తి పట్ల, స్వప్రయత్నముల పట్ల విశ్వాసం లేక చెడిపోవటం తథ్యం. ఈ ప్రపంచంలో ఎందులో అయినా ఔన్నత్యం సాధించిన బుద్ధిమంతుల్ని ఎవరినైనా తీసుకుంటే ఆ సామర్థ్యాన్ని ప్రసాదించింది వారి యొక్క పురుషాకారం వల్లనే, పురుష ప్రయత్నం వల్లనే ఆ ఉన్నతిని సాధించారు. అందుకే వాళ్ళు ఈ చరిత్రలు రాసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ప్రయత్నాల ప్రాముఖ్యత లేకపోతే ఇలా చరిత్రలు రాసుకోవడం దేనికి?
అంతా దైవమే అని గ్రంథాల నిండా వ్రాస్తే సరిపోతుంది కదా. నీవు సూర్యులైనట్టి, పరాక్రమవంతులైనట్టి, బుద్ధిమంతులైనట్టి, పండితులైనట్టి అనేక మంది మహాత్ముల గాథలు విన్నావు కదా. వారు తాము సాధించదలుచుకుంది ఎలా సాధించారు? ప్రయత్నపరం చేతనే కదా. వారిలో ఎవరు దైవం కొరకు వేచి ఉన్నారు? దైవమును ప్రతిపాదించేవారు ఇతడు చిరంజీవి, బహుకాలం జీవిస్తాడు, ఈ దైవ నిర్ణయం అని ఎవరైనా చెప్తే అతను తల తీసినప్పుడు కూడా బతికితే అప్పుడు దైవం గొప్పదని మనం ఒప్పుకోవచ్చు. అలా లేదే. ఇప్పుడు జాతకం చెప్పేవాళ్ళు, భవిష్యత్తు గురించి చెప్పేవాళ్ళు ఇతడు పండితుడు అవుతాడని చెప్పినప్పుడు అట్టివాడు చదవకుండా పండితుడు అవట్లేదు కదా. ఈ సభకు దేవేంద్రుల్లా ఉన్న బ్రహ్మర్షి విశ్వామిత్రుడిని చూసిన ఇతడు బ్రహ్మర్షిగా, లోక కళ్యాణకారకుడుగా ముల్లోకాలచే ఎలా ప్రశంసలు పొందాడు? అంటే దైవం అన్న దానికి గొప్పతో కాదు కదా, అతని పురుష ప్రయత్నంతో. వశిష్ఠ మహర్షిగా నేను పురుష ప్రయత్నం వల్లనే అన్నిటినీ నేను పొందగలిగాను. ఇప్పుడు దేవతలైన, రాక్షసరాజులైన వాళ్ళ పురుష ప్రయత్నంతోనే ఈ జగత్తులన్నిటిని పాలిస్తున్నారు. ఇప్పుడు వెదురుతాలిన బుట్టలో నీరు ఎలా నిలుస్తుంది? అదృష్టం వల్ల కాదు కదా, దానివల్ల పురుష ప్రయత్నమే దాగి ఉన్నది. ఈ లౌకిక వ్యవహారాలన్నీ చూసిన కుటుంబ పోషణం, ఈ శత్రు రాజ్యాపహరణం, భోగ విలాసం, కోపం, నిగ్రహం, ఇతరులను అరికట్టడం, ఆకట్టుకోవటం, ఇలాంటి క్లిష్టమైన పనులన్నీ పురుష ప్రయత్నముల బలం చేతనే వనగూడుచున్నాయి. ఆ దైవము అను దాని క్రియాశక్తి ఎక్కడా కనపడటం లేదు. అలా కనపడిన దాని గురించి మనం సమయం వృధా చేయకూడదు. ఈ దైవము అనబడే పదార్థం కార్యకారణ విమర్శలకు ఎక్కడా లభించటం లేదు. అది వికల్ప వసంతే కల్పించబడుతోంది, మనసుతే అది కల్పించబడుతోంది. కనుక అవశ్యమే ఎదురుగా నిలిచి ఉన్నట్టు పురుషాకారాన్ని ముందుగా ఆశ్రయించి ఉండు. మనకి ఎదురుగా లభించినట్టు ఆ దైవ వ్యవహారాన్ని కొంతసేపు పక్కకు పెట్టు. దాని విషయమే ముందు ముందు మనం విచారణలో అనేక విషయాలని మనం గ్రహిద్దాం. ఈ దైవం అన్నదాన్ని ఆపేక్షించక ఉత్తమ మగు పురుషాకారంనే ఆశ్రయించి సమున్నతుడవు కమ్ము అని పురుషాకారమే సర్వ కార్యక్రమాలను అనుస్తున్నది. వాటి ఫలితాన్ని కూడా అదే అనుభవిస్తుంది. ఇక దైవము అనబడి వేరొక వస్తువు ఏది, దేనికి కర్త గాని భోక్త గాని కాదు. దైవము స్వయంగా వనర్చేది ఏమీ లేదు. అది భోగించినది లేదు, ఇతరులను ఆదరించినది లేదు, దాన్ని ఎవ్వరూ చూస్తున్నది లేదు. అది కేవలం కల్పన మాత్రమే. పౌరుషమే ఫలప్రదమవుతుంది. అట్టి పురుషాకారం వల్ల లభించిన శుభాశుభములనే జనులు దైవం అని పిలుస్తారు. తమ పురుష ప్రయత్నములచే తాము పొందుచున్నట్టి స్వల్ప దీర్ఘములైన ఇష్ట అయిష్టములను అల్పజ్ఞుల వారు దైవము అని ఆపాదిస్తూ ఉంటారు. ఈ లోకంలో ఎవరికైనా సరే ఒక్క పురుషార్థం చేతే ఫలములు అవశ్యం లభిస్తున్నాయి. అయితే ఒక వ్యవహారం యొక్క ఆది అంతములు వేరైన దేశకాలములందు ప్రాప్తిస్తున్న ప్రభావములు అవి గ్రహించలేని, అంటే దూరదృష్టి లేని జనులు ఆయా ఫలితాలని దైవం ప్రసాదిస్తున్నాడు, దైవమే ఇట్లా శిక్షిస్తున్నాడని భావన చేస్తూ ఉంటారు. రూపమే లేనట్టు దైవం కారణంగా ఎవరికైనా ఏదైనా చేకూరిందంటే అది భ్రమ. దైవమును ప్రార్థించటం, అభీష్టములు పొందటం అనే విషయానికి వస్తే ఆ కొంతకాలం దాని కొరకు తీవ్రేచ్ఛచే వారు చేయనది అభ్యర్థన పూర్వకముకు పురుష ప్రయత్నమే కదా. ఇప్పుడు దేవాలయానికి వెళ్లి దైవాన్ని ప్రార్థించటం, అభీష్టాలను పొందడం జరుగుతుంది. కానీ అది వ్యక్తి తీవ్రేచ్ఛ వలన అభ్యర్థన పూర్వకముకు పురుష ప్రయత్నం వల్లనే లభిస్తుందని తెలుసుకోవాలి. ప్రార్థన వలన వచ్చే ఫలితం అది. అప్పుడు ప్రాప్తించిన దానికి ఈ దైవమే ఇవ్వటం జరిగిందని మనం అనుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ కూడా పురుష ప్రయత్నములు అనుసరించే ఆయా శుభాశుభ ఫలములు లభిస్తున్నాయని తెలుసుకోవాలి మనం. ఇప్పుడు జనులు కొందరు వీడి అదృష్టం ఎట్లా ఉన్నదని అంటున్నప్పుడు ఆ మాటే దైవంగా లోకంలో ప్రసిద్ధికి ఎక్కుతుంది. ఇక కర్మల ప్రసంగం వచ్చినప్పుడు ఇతడు ఇట్లా పలికినాడు, నాకు ఈ బుద్ధి పుట్టింది, ఈ విధంగా దృఢంగా నిశ్చయించుకున్నాను, ఇట్లు ప్రయత్నించాను, ఈ విధంగా ఉత్తమ ఫలితం పొందాను, కనుక ఈ ఉత్తమ ఫలితం దైవవశాత్తు లభించింది అని కొందరు అనుభవంతో చెప్తూ ఉంటారు. ఇటు దృష్టాంతమే లేక సంఘటనే దైవము అను కల్పనకు కారణమవుతూ ఉంటాం. ఇవన్నీ ఏంటంటే ఈ ప్రసంగం వచ్చినప్పుడు దైవవశాత్తు ఇలా జరిగింది అని మనం కల్పనతో చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇందులో ఇతపూర్వ ప్రయత్నములచే ఏర్పడిన బుద్ధియే అందుకు సిద్ధమై ఆ ఆలోచనను స్వీకరించి మరలా ప్రయత్నం చేతనే ఫలితాన్ని ప్రాప్తించేలా చేస్తుంది. సూక్ష్మ దృష్టితో చూసినప్పుడు మాత్రమే లభిస్తుంది. ఎందుకంటే ఒక 10 మంది ఒకే విధంగా బోధింపబడినా అందరూ ఒకే విధంగా స్పందించడం లేదు కదా. ఎవరైతే ఇతపూర్వపు వర్తమాన ప్రయత్నములచే ఆ విషయమును స్వీకరించారో వారు మాత్రమే ఆ ఫలితమును పొందుతున్నారని మనం తెలుసుకోవాలి. ఒకనికి ఇష్టమైన లేక అయిష్టమైన ఫలాలు లభిస్తే దైవమే అది ప్రాప్తింపజేసినట్టు అల్పదృష్టి వాడు భావిస్తూ ఉంటారు. సూక్ష్మ దృష్టి వాళ్ళు నా ఇష్ట అయిష్టములు ఏర్పడి ఉన్న సంస్కారములే నాకు ఇది సుఖము, ఇది కష్టము అని భావన కలిగిస్తున్నాయని గ్రహించి వర్తమానమునందు ఉత్తమ కర్మలను ఆశ్రయించి ఆత్మ యొక్క తత్వం తెలుసుకుని వివేక దృష్టితో గ్రహించి ఉంటారు. నీకు ఏదైనా చెప్పినప్పుడు అత్యంత సూక్ష్మ దృష్టితో ఆ విషయాన్ని గ్రహించాలి. శ్రీరామ, నీకు గురువుపై ఎంతో ఉత్తమ అభిప్రాయం ఉంది, నేను చెప్పబోయేది సూక్ష్మ దృష్టితో నిర్మల హృదయుడివై ఉద్వేగాలు లేనివాడివే విను. నీ బుద్ధి చంచలత్వమును త్యజించి స్థిరత్వాన్ని పొందుతుంది. అప్పుడు ఉత్తమ సత్యం విషయమే చెప్పింది, చెప్పబోంది గ్రహించగలవు అని వశిష్ఠుడు శ్రీరాముడికి దూరదృష్టి, సూక్ష్మ దృష్టి గురించి చెప్పడం జరిగింది.
ఒకానొకడు తన మనస్సుచే, వాక్కుచే, కాయముచే ఒకానొక విధంగా కర్మ నిర్వర్తిస్తున్నాడు. అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు, అలా ఎందుకు ఆలోచిస్తున్నాడు, అలా ఎందుకు మాట్లాడుతున్నాడు అని భావన మనకు వస్తుంది. ఎందుకంటే ఇతపూర్వపు స్వకీయ ప్రయత్నముల సారమై వాసనలను అనుసరించి వాటిచే ప్రబోధితుడై ఈ వర్తమానం నందు ఆయా విధములుగా భావించటం, మాట్లాడటం, ప్రవర్తించడం చేస్తున్నాడు. అంటే వాసనలే కర్మలుగా పరిణమిస్తున్నాయి. వాసనను అనుసరించే నేను, నీవు, అట్లే ప్రతి ఒక్కరూ ఆయా విధములైన మనోవాక్య కర్మలను ప్రదర్శించున్నాం. అభిప్రాయములు, భావనలు ఇవన్నీ కూడా వాసనలను అనుసరించి ఉంటాయి. కర్మలు ఒక రకంగా, మనోభావాలు ఇంకొక రకంగా ఉండవు. పల్లెకి వెళ్ళేవాడు పల్లెకి వెళ్తాడు కానీ పట్టణం వెళ్ళాడు కదా. ఎవరికి ఏ వాసనలు ఉంటే వాడు వాటి నిమిత్తమే ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎట్లాగైనా సరే ఈ ఫలమును నేను పొందను కాక అన్నట్టు బలమైన కోరికతో తీవ్రంగా నిర్వర్తించబడిన కర్మయే మనం దైవంగా పరిణమిస్తోంది అన్న భావన తెచ్చుకుంటాం. కర్మల బలమే మనకి ఇక్కడ సిద్ధిస్తుంది. కర్మలకు వేరుగా దైవం అనేది ఏది ఇవ్వట్లేదు. ప్రతి కర్త తన కర్మలను ఈ విధంగా నిర్వర్తించడం, తత్ఫలితాలను పొందడం జరుగుతోంది. ఇందులో స్వకీయమైన నిర్ణయించగల దైవం అనేదానికి పాత్ర లేదు. ఒకరిలో ఏ వాసనలైతే బలమును చేకూర్చుకుని ఉంటాయో అవే అతని కర్మలుగా పరిణమిస్తున్నాయి. అయితే తన యొక్క ఇతపూర్వపు ప్రయత్నముల వ్యవహారం అంతా సమగ్రంగా పరిశీలించక అతనికి అవి ఆ ప్రయత్నముల వ్యవహారం ఎదురుగా కనపడక నన్ను ఎవరో కర్మ నిర్వర్తించవలసిందిగా ప్రేరేపిస్తున్నారని తనకు తనమే సమాధానం చెప్పుకుంటూ ఉంటాడు. కనుక కర్మ అనున్నది వాసనల కంటే భిన్నం కాదు. అయితే ఆ వాసనలు మననమే ధర్మముగా గల మనసు కంటే వేరు కాదు. ఇక ఈ మనస్సు, మననము అనే కర్మకు కర్త అయినట్టి ఆత్మ కంటే వేరు కాదు. దైవము అని చెప్పబడుచున్నదే ప్రయత్నం రూపంగా గల కర్మ అయ్యింది. అట్టి కర్మయే మనస్సు, అట్టి మనస్సే పురుషుడు అనబడి ఈ జీవన స్వరూపం. కనుక ఈ జీవన స్వరూపం పురుషాకారమే. అందుచేత పురుషాకారం కంటే వేరేది లేదు. పురుషాకారం కంటే వేరేది ఏదైనా ఉంది అనుకుంటే అది మిథ్య మాత్రమే. ఇక ఆత్మ అంటే ఏంటి? అది ఎక్కడుంది? అది జీవుని స్వరూపం కంటే వేరేది కాదు. అట్టి ఆత్మయే వాస్తవ స్వరూపంగా కలిగి ఉన్నట్టు ఈ జీవుడు తన మనోరూపమును చేయు కర్మల ఫలములను స్వస్వరూపంగా ఆత్మయందే పొందుతున్నాడు. అదే దైవంగా మనం భావిస్తూ ఉంటాం. స్వస్వరూపం కంటే దైవం వేరుగా లేదు. మనస్సు, చిత్తము, వాసన, కర్మ, దైవము వాస్తవానికి ఇవన్నీ పర్యాయ పదాలు, అన్నీ ఒకటే. ఈ పర్యాయ పదములన్నీ సత్యమును ధరించినట్టు ద్రష్టలకు సాధువులచే అజ్ఞానులకు బోధించడం కోసం కల్పించబడ్డాయి. ఇది చిత్, ఇది జడము, ఈ దేహము, ఈ దేహి అని ఈ భావనలన్నీ, ఈ కల్పనలన్నీ నిశ్చయం లేనట్టు అజ్ఞాన జనులు విషయాన్ని గ్రహించడానికి మనం విస్తారంగా చర్చించబడ్డాయి. ఈ విచారించబడి గ్రహించబడగా బోధ సుస్థిరమైతే ఇకప్పుడు సర్వము ఎరుగబడుతుంది. అఖండము జ్ఞానయుతము అయినట్టు స్వస్వరూప శుద్ధ చైతన్యమే అప్పుడు శేషిస్తుంది. అట్టు శేషించు శుద్ధ సత్యమే ఈ జీవుడు. అట్టి దేహికి సంబంధించిన ఉత్తమ జ్ఞానం పరిడి వెళ్లే వరకు ఈ శబ్దజాలం యొక్క అవసరం ఉంటుంది. శబ్దజాలం మహారణ్యం అని మన అజ్ఞానులకు బోధించడం కోసమే శబ్దజాలం అంతా ఏర్పడింది. మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే పురుషుడే అన్నిటికీ మూలం. అతడు దృఢమగు భావనా బలం చేత ఎట్లు ప్రయత్నిస్తాడో ఫలములను కూడా అట్లే పొందుతున్నాడు. ఒక్క పురుషాకారం వల్లనే అభీష్టములన్నీ సిద్ధిస్తున్నాయి, అంతేగాని అదృష్టం చేత కాదు. అదృష్టం చేతనే అనుకుంటే శాస్త్రాలు ఎందుకు, బోధించడం ఎందుకు? నీకైనా నాకైనా ఎవ్వరికైనా పురుషాకారమే శ్రేయోదాయకం అవుతున్నది. ఇప్పుడు ప్రాక్తన కర్మలు అంటే ఇంతకుముందు నీ చేత నిర్వర్తించబడిన కర్మలు. అప్పటి పురుషాకారం నిన్ను ఇట్లా ప్రవర్తింపజేస్తూ ఉంటే అందుకు ఇచ్చగించని నీవు ఏం చేస్తూ ఉంటావు? నీవు ప్రాక్తన కర్మల చేతిలో కీలుబొమ్మ కాదు కదా. నీ ప్రయత్న బలం చేతనే మనం గతంలో చేసిన కర్మల యొక్క ఫలాన్ని మనం మార్చుకోవచ్చు. వర్తమాన కర్మలే, వర్తమాన ప్రయత్నమే ముఖ్యమైనది. అదే నీకు శాశ్వతమైన శ్రేయస్సునిస్తుంది. అంతేగాని ఇది నా కర్మ, నేను ఇట్లు చేయక తప్పదు, దైవం నా చేత చేయిస్తోందని అని భావాలను పెట్టుకోవద్దు. నీవు సరైన మార్గంలో ప్రయత్నములకు అభిముఖం కాకపోతే నిన్నెవ్వడూ కాపాడలేడు. దైవం వచ్చి కాపాడతాడా అని వశిష్ఠుడు దైవం కాదు, అదృష్టమని కాదు, ఆ రెండు భావాలను పక్కన పెట్టి నీవు ప్రాక్తన కర్మలను శుభకర్మలతో, వర్తమానంలో చేసే కర్మలతో అణిచివేయి. ఇక నిన్ను కాపాడగలిగేవాడు ఎవడు? దైవం వచ్చి కాపాడతాడా? ప్రతి జీవని యందు శుభ అశుభములైన ప్రాక్తన కర్మలు ఉన్నాయి. అందులో శుభవాసనలు శుభకర్మల వైపు, అశుభవాసనలు అశుభ కర్మల వైపు ఈ జీవుని ప్రేరేపిస్తూ ఉంటాయి. ఏది బలవత్తరమైతే అది రెండవ దాన్ని శీఘ్రంగా జగించి జీవుణ్ణి అట్టి ఆచరణంలో నియమిస్తూ ఉంటుంది. ఈ వర్తమానంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, దేన్ని ఆశ్రయించాలి, దేన్ని ఆశ్రయించకూడదు, దేన్ని గ్రహించాలి, దేన్ని గ్రహించకూడదు, ఇవన్నీ చైతన్య స్వరూపుడు జీవుని చేతిలో ఉన్నాయి. అందుకు సన్మార్గం చూపించగల గురువులు, పెద్దల చెప్పబడిన విధి విధానములు మనకు వర్తమానంలో లభిస్తున్నాయి. అవన్నీ ఆశ్రయించడం వదిలి నేను నిస్సహాయుడని ఎందుకు అగర్చటం? అది ఎంతవరకు ఉచితం? వాటన్నిటిని వివేక బుద్ధితో గ్రహించి చక్కగా ఉపయోగించుకుంటూ
ఆత్మజ్ఞానం కొరకు ప్రయత్నించాలి. అల్పములు దోషభూయిష్టములైనట్టి దృశ్య పదార్థములు వెంటబడి ఎందుకు దుఃఖకర్మకు పరిణామాలు తెచ్చిపెట్టుకోవాలి? అందుచేత నీవు శుభకర్మలనే ఆశ్రయించు. శుభమ్మకు వాసనలచే ప్రేరేపితులైతే ఈ జీవులు శుభ పురుషాకార బలం చేత క్రమంగా శాశ్వతముకు ముక్తిని పొందగలరు. ఒకవేళ అశుభ వాసనలు ప్రబలమై అశుభ కర్మలందు ప్రవేశింపజేస్తే వర్తమానంలో ఉత్తమ ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. వర్తమాన పురుషాకార యత్నం చేత క్రమంగా అశుభ వాసనలను బలహీనం చేయాలి. అట్లు ప్రయత్నిస్తూ ఒక శుభతరుణంలో ఆ అశుభ సంస్కారములను మొదలంట ప్రకల్చి వేయాలి. ఈ జడముకు దేహమే నీవని అనుకుంటున్నావా? కానే కాదు. నీవు చిన్మాత్ర స్వరూపుడవు, ప్రజ్ఞాతత్వ స్వరూపుడవు. అట్టి నీవు పూర్వ సంస్కారములకు లొంగి ఉండవలసిన అవసరమే ఉంది. నీకే కాదు, నేను ఈ వాక్యములను సర్వజనులకు చెప్పుచున్నాను. నాయనలారా, మీరంతా చిత్నందు ఉదితమైన చైతన్యమే స్వరూపంగా కలవారు. అంతేగాని బయట ఎక్కడి నిండో ఎవరి చేతనో కదల్చబడుతున్న జడ పదార్థ మాత్రులు కాదు. మాదేముంది, అదంతా దైవలిఖితం, ఇది ఇంతే, ఇది మా కర్మ, ఇక చేసేదేం లేదు అనే రూపము గల దౌర్భాగ్యం అంతా ఎక్కడి నుంచి వచ్చి పడుతోంది? కొంచెం యోచించండి. మీ అంతటి మీరే నిష్కారణంగా అసంగతమైన నిష్క్రియత్వానికి పాల్పడి ఆ దోషమును దైవమానుడు దానికి అంటగట్టి సంతృప్తి పొందుతున్నారా? అది సరికాదు. అయితే ఎవరో బాహ్యం నుండి నిన్ను చేతితం చేస్తున్నారంటావా? అయితే నాకు ఈ విషయం చెప్పు. అట్లు ఏదైతే నిన్ను చేతితం అనుచున్నదో దానిని నియమించి చేతితం చేస్తున్నది ఎవరు? కాబట్టి అట్టి అభిప్రాయానికి అనవస్థ దోషం సంభవిస్తుంది. ఇట్టి సరళి వస్తుసిద్ధి ప్రతిబంధకం అని మా అభిప్రాయం. ఏదైనా నేను చేస్తుందంటే దాన్ని చేస్తుంది ఎవరు? దాన్ని ఎవరైనా చేస్తారంటే మరి దానిని నియమించేస్తున్నది ఎవరు? అటువంటి అభిప్రాయానికి అనవస్థ దోషం సంభవిస్తుందని. అనవస్థ దోషం అంటే డౌట్ఫుల్ స్టేట్ అని, ఉందా లేదా అనేది. దాన్ని వస్తుసిద్ధి ప్రతిబంధకం అంటారు. నీవు స్వయంగా చేతన స్వరూపుడవు కనుక నీ ఈ వర్తమానములకు నీవే కారకుడవు. నీ ఉత్తమ అధమ ప్రయత్నములే నిన్ను ఒకానొక స్థితికి తెస్తున్నాయి. అట్లే ప్రతి జీవుని విషయం కూడా. అందుచేత ఈ దోషమును మోగ వస్తువైన దైవములకు ఆపాదించకుండదు కాక అట్టి ఆలోచనయే మిథ్య. దైవం అనేది ఒక మోగ వస్తువు, దానికి ఆ దోషాన్ని ఆపాదించటం మిథ్య అని వశిష్ఠుడు చెప్పడం జరిగింది. జీవుని యొక్క ఇతక పూర్వపు ఇంద్రియ మనో సంబంధమైన కర్మలే వాసనలుగా పరిణమిస్తున్నాయి. అందుచేతనే ఈ ఇంద్రియ మనస్సులు తమ యందు కలిగి ఉన్న వాసనను అనుసరించి శుభ అశుభ మార్గములు రెండింటి వైపు ప్రసరించి యత్నిస్తూ ఉంటాయి. ఇప్పటి పురుష ప్రయత్నం చేత ఇంద్రియ మనస్సులను ఎట్లాగైనా సరే శుభ మార్గంలో నియోగించాలి. పురుష ప్రయత్నమే అందుకు ఉపయుక్తమైన పరికరం. నీ మనస్సు చెడు త్రవల్లో ప్రవేశిస్తున్నప్పుడు దాన్ని మంచి మార్గంలో నియమించడానికి చేసే ప్రయత్నమునే ఇక్కడ పురుషాకారం అని పిలుస్తాం. ఈ జీవుని యొక్క చిత్తము అల్లరి చేసే పిల్లవాని వలె అతి చంచలమైనది. అయితే ఈ చిత్తమునకు ఒకనొక ప్రత్యేకత ఉన్నది. దానిని మనం ఏ దిశకు నియమిస్తామో ఆ దిశకు ఉరకలు వేస్తూ పరుగులు తీస్తుంది. దానిని మనం అశుభము నుండి శుభము వైపు త్రిపితే క్రమంగా శుభకర్మల్ని ఆప్యాయతతో ఆశ్రయిస్తుంది. అట్లా కాకుండా మంచి నుండి చెడు వైపుకు వెళ్ళనిచ్చామా అదే వేగంతో దుష్టకర్మలను ప్రీతిగా ఆశ్రయిస్తుంది. అందుచేత ఈ చిత్తమును కొంత పట్టుదలతో బలవంతంగా శుభ ప్రయత్నముల వైపుకే మరల్చాలి. అంతేగాని అట్లే మాత్రం వదిలిపెట్టకూడదు. అశుభ కర్మలను క్రమంగా క్షీణింపజేస్తూ త్యజిస్తూ కరుణ సమదర్శనము మొదలైన ఉత్తమ మార్గములను మనుజుడు ప్రయత్నపూర్వకంగా ఆశ్రయించాలి. చిత్తము అనే బాలుడు అనేక రాగద్వేషములు స్వీకరించి తన ఇచ్చ వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడు. త్యాగము అనే కండబలంతో ఈ చిత్త బాలకుణ్ణి ఆ రాగద్వేష వైషమ్యాది లంపటం నుండి బయటకు లాగాలి. స్వాభావికమైనట్టి సమత్వము శాంతములలో నియోగించాలి. పురుష ప్రయత్నములచే మెల్లమెల్లగా వాడిని ఓదార్చుచు క్రమంగా అఖండ మగు స్వస్వరూపానుభవం నందు లగ్నం చేయాలి. పసిపిల్లవాడు అల్లరి చేస్తున్నాడని చితకబాదుతామా? అలా చితకబాదుతూ ఉంటే ఇంకా మరాయిస్తాడు కదా, అప్పుడు అసలే మాట విండు కదా. చిత్తమును కూడా బాలుని వలె లాలిస్తూ ఆత్మజ్ఞానం వైపు ఆత్మానుభవం వైపు మరల్చాలి. అంతేగాని హఠం మొదలైన బలప్రయోగాలతో నిరోధించటం ఉపాయం కాదు. ఇతకు పూర్వం నీవు శుభాశుభములైన రెండు వాసనలు యందు ప్రవర్తించి ఉండవచ్చు. అయిందేమో అయింది, ఇక మాత్రం శుభవాసనలు మాత్రమే రూఢి చేసుకో. ఈ వాసనలు అభ్యాస వశం చేతనే దట్టమవుతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి. శుభవాసనల్ని అలవర్చుకోవాలి. ఇంతకుముందు నీవు అశుభవాసనలు అభ్యసించి ఉండకపోతే మంచిదే. అప్పుడు అశుభ కర్మలు మన మనసును ఆకర్షించవు, ఇంకా శుభకర్మలే మనం చేస్తూ ఉంటాం. వాసనలు అన్నవి అభ్యాస వశం చేత కానీ అజ్ఞాన వశం చేత కానీ లేదా మరి ఇంకే కారణం చేత కానీ వృద్ధి చెందని. అందుకు చికిత్స మాత్రం శుభకర్మలే. శుభాచరణం ద్వారా ఎటువంటి కీడు ఉండదు. భవిష్యత్తులో దుర్వాసనలు ఏర్పడే అవకాశాన్ని కూడా బలహీనపరుస్తాయి. ఈ జగత్తులో ఏది ఎట్లా అభ్యసిస్తే అది అట్లాగే పరిణమిస్తుంది. ఏ భావనతో ఉద్దేశంతో కర్మ నిర్వర్తిస్తామో దాని పరిణామం ఆ భావన ఉద్దేశములను అనుసరించే ఉంటుంది. ఈ విషయం అందరికీ నిత్యానుభవమే, ఇందులో సందేహం అనవసరం. అందుచేత నీవు శుభప్రదములైన ఆశయములు కలవాడై
పౌరుషంను అవలంబించు, క్రమంగా పంచేంద్రియములను జయించు, ఉత్తమ పురుషుడు కమ్ము. ఉత్తమ పురుషాకారం ఆశ్రయించిన వాడు మాత్రమే పురుషుడు అనిపించుకుంటాడు. ఈ మనస్సు యొక్క స్థితి గ్రహించబడినంత కాలం, జ్ఞానం ప్రాప్తించబడినంత కాలం శుభకర్మలను ఆశ్రయించవలసిందే. అందుకుగాను శుభకర్మలంటే ఏంటో ముందుగా గ్రహించాలి. గురువు, శాస్త్రము, యుక్తి, అనుభవము ఈ నాలుగింటి సహాయంతో ఉత్తమ ప్రయత్నములు నిర్ణయం చేసుకోవాలి. ఈ జీవుని మనస్సులో జన్మ జన్మలుగా అనేక రాగాది దుర్వాసనలు పేరుకుని ఉన్నాయి. వాటిని క్రమంగా శుభకర్మల ప్రభావం చేత రహితం చేయాలి. అప్పుడు ఆత్మవస్తువు తనంతట తానే స్వయంగా ద్యోతకమవుతుంది. సర్వ మనోవ్యాధులు నామరూపాలు లేకుండా నశిస్తాయి. మనసు పరిశుద్ధమైన తర్వాత ఇక శుభవాసనలతో కూడా పని లేదు. సర్వత్రా ఆత్మనే దర్శిస్తావు. వాసనారహితుడివై వృత్తిజాడ్యములు లేనివాడివే సూర్యకాంతి మణివలే స్వయంగా ప్రకాశిస్తావు. అరికాల్లో ముళ్ళు విరిగితే ఏం చేస్తాం? మరొక ముళ్ళుని తీసుకొచ్చి దాని సహాయంతో కాళ్ళలోని ముళ్ళును తీసి ఆపై 2 ముళ్ళలను ఛేదిస్తాం కదా. అలాగే శుభవాసనలతో మనస్సులోని అశుభ వాసనలు తొలగించి వేయాలి. ఆ తర్వాత క్రమంగా ఆ మనస్సును వాసనారహితం చేయాలి. అప్పుడు శేషించు స్వస్వరూపముగా ఆత్మయందు ప్రశాంతానుభవంలో మనం పొందుతాం. ఈ లోకంలో ఉత్తమ జ్ఞానులందరూ అట్లే ప్రయత్నించి శుభమగు పదములు పొందుతున్నారు. నీవు కూడా అట్లే అనుసరించి పరమార్థ వస్తువును సాక్షాత్కారం చేసుకో. స్వస్వరూపం నందు అవస్థితుడు కమ్మని వశిష్ఠుడు శ్రీరాముడికి చెప్పడం జరిగింది.